నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. వేద వాంగ్మయంలో యేసు ప్రస్తావన ఉందంటూ అసత్యపు రచనలతో క్రైస్తవ మత ప్రచారం ఎలా హిందూ ధర్మంపై దాడి చేస్తోందో ఇదివరకు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. అయితే కేవలం గత 2 దశాబ్దాల కాలంలోనే ఇలాంటి వికృత ప్రచారం ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకు సమాధానంగా ఇదంతా ఒక అంతర్జాతీయ కుట్రలో భాగమని రాజీవ్ మల్హోత్రా అనే చరిత్రకారులు రాసిన పుస్తకం కూడా కిందటిసారి చర్చలో ప్రస్తావనకొచ్చింది. బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకంలో రాజీవ్ మల్హోత్రా గారు విస్తృత పరిశోధన చేసి ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రముఖ క్రైస్తవ సంస్థలు, కొన్ని క్రైస్తవ విశ్వవిద్యాలయాలు, కొన్ని అంతర్జాతీయ క్రైస్తవ సేవా సంస్థలు ఈ అంతర్జాతీయ కుట్రలో కీలక పాత్ర వహిస్తున్నాయి. చరిత్రని వక్రీకరించడం, క్రూరత్వ సాహిత్యాన్ని ప్రచారం చేయడం ఈ కుట్రలో భాగమని రాజీవ్ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే ఈ కుట్ర యొక్క సంపూర్ణ లక్ష్యం ఏంటి? ఎందుకని ఇప్పుడు భారతదేశం మీదనే ఈ కుట్ర కేంద్రీకరించబడింది? ఈ కుట్ర ఎలా అమలు జరుగుతోంది? భారతదేశ విచ్ఛిన్నానికి ఈ కుట్ర ఎలా దోహదపడే అవకాశాలున్నాయి? ఈ క్రైస్తవ మత ప్రచారం కోసం కింది స్థాయిలో పాస్టర్ల వ్యవస్థ ఇప్పుడు ఉధృతంగా పనిచేస్తుండడం స్వచ్ఛందమా, ఉద్యోగమా? ఎలాంటి హిందువుల్ని ఈ కుట్రలో సులభంగా పావుల్ని చేస్తున్నారు? వాటి దుష్పరిణామాలేంటి? ఇదే ఈనాటి చర్చనీయాంశం. ఇవాల్టి మన చర్చలో పాల్గొంటున్నారు పలు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం కలిగి హిందూ ధర్మాన్ని శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేయడమే కాదు 10 మందికి అర్థమయ్యే విధంగా వారు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారే సామాజిక అధ్యయన కార్యకర్త శ్రీ మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా శివశక్తి సంస్థ ప్రతినిధి శ్రీ భాస్కర్ కిల్లి గారు, మరి కాసేపట్లోనే ప్రజ్ఞాభారతి చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. నమస్కారం భాస్కర్ కిల్లి గారు, మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. చర్చలోకి వెళ్లే ముందు హిందూ ధర్మంపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవ మత ప్రచారం వెనక ఎటువంటి కుట్రలున్నాయి అనే అంశానికి సంబంధించి బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకాన్ని రాజీవ్ మల్హోత్రా గారు రచించారు. ఆ బ్రేకింగ్ ఇండియా పుస్తకాన్ని విస్తృత స్థాయిలో అధ్యయనం చేయడమే కాదు క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలని కూడా పరిశీలిస్తూ ఉన్న వ్యక్తి శ్రీ వడియాల రంజిత్ గారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారో ఒకసారి విందాం. నమస్తే అండి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతుందనేది వాస్తవం. మనకి ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదు. మనం గత 100 సంవత్సరాల చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారతదేశాన్ని నుంచి విడిపోయి దానికి ఉపయోగించే ముఖ్యమైన ఆయుధం వచ్చి మతం. సో ఈ ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఇటువంటి విషయాల గురించి ఎక్కువగా మనకి ప్రస్తావించిన గ్రంథం వచ్చి రాజీవ్ మల్హోత్రా గారి బ్రేకింగ్ ఇండియా. 650 పేజీలు ఉన్న పుస్తకంలో 200 పేజీలు పైగా రెఫరెన్స్లు ఇచ్చారు. రెండోది ఏంటంటే రాజీవ్ మల్హోత్రా గారి బ్రేకింగ్ ఇండియా పుస్తకం చూస్తే మనకి ఇందులో ప్రతి సంస్థ పేరు, వ్యక్తి పేరు, అది కూడా వాళ్ళు మామూలు మనుషులు కాదండి. కొన్ని పేర్లు నేను చెప్తాను చూడండి. ఆయన ఉదాహరించినవి చర్చిలు: లుథరన్ చర్చ్, సదరన్ బాప్టిస్ట్ చర్చ్, పెంటకోస్టల్ చర్చ్, వాటికన్ చర్చ్, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి వేరేవి. ఇంకా అది కాక ఫోర్డ్ ఫౌండేషను, టెంపుల్టన్ ఫౌండేషను, కార్నెగీ ఫౌండేషను, ఇంకా వేరు యూనివర్సిటీలు, రాకఫెల్లర్ ఫౌండేషన్, హార్వర్డ్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇలాగా కాక చాలామంది ప్రముఖ వ్యక్తులు, కంచె ఐలయ్య గారు కావచ్చు, లేకపోతే జాన్ దయాలు, ఇంకా కొన్ని భారతదేశంలో కూడా చాలా సంస్థల పేర్లు కూడా ఆయన దీనిలో మెన్షన్ చేయడం జరిగిందండి. అందులో ఒకటి దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్. మనం ఏంటంటే దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ అనగానే మనం ఏదో దళితుల కోసం సేవ చేసే సంస్థ అని ఒక భావన కలుగుతుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని 2002లో జోసెఫ్ డిసోజా అండ్ నాన్సీ రిక్స్ అనే ఇద్దరు ప్రారంభించారండి. వీళ్ళిద్దరూ కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్కి ఆ టైంలో అధిపతులు. సో మరి దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ని ప్రారంభించడంలోని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మరి అందరికీ తెలిసిన విషయమే. సో వీళ్ళందరినీ కలిపి రాజీవ్ మల్హోత్రా గారు తన పుస్తకంలోని బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అంటారండి. అంటే భారత విచ్చిత శక్తులు అని ఆయన పెట్టిన పేరు ఇది. ఈ మొత్తం వ్యూహంలోనే మత మార్పిడి అనేది చాలా కీలకమైన అంశం. సో దీనికి వాళ్ళు ఉపయోగించే ఒక ముఖ్యమైన ఆయుధం చరిత్ర వక్రీకరణ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక జాతికి ఇంకొక జాతిని అణిచివేస్తుంది అని చెప్పి లేని చరిత్రను సృష్టించి దాన్ని మీడియా ద్వారా కావచ్చు, టెక్స్ట్ పుస్తకాల ద్వారా కావచ్చు, రకరకాల మాధ్యమాల ద్వారా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ జాతి అయితే అణచివేతకు గురైంది అని చరిత్ర సృష్టించబడిందో ఆ జాతి వారిని మొదట మతం మార్చడానికి ప్రయత్నిస్తారండి. సో ఇలాగ మతం మార్చిన తర్వాత ఫైనల్ స్టేజ్కి వెళ్తుందండి. ఆ స్టేజ్ ఏంటంటే ఆ స్టేజ్లో ఒక ప్రాంతంలోనే ఎక్కడైతే క్రైస్తవుల జనాభా ఒక స్థాయిని మించి పెరిగిందో ఆ ప్రాంతాన్ని భారతదేశం నుంచి విడగొట్టడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఇప్పుడు మనకి ప్రస్తుతం అది నాగాలాండ్లో నడుస్తుంది. నాగాలాండ్లో ఏంటంటే మీకు
సంస్థ పేరు వచ్చి వాళ్ళంతా బహిర్గతంగానే ఉందండి. అదే సంస్థ పేరు వచ్చి ది నాగా సెపరేటిస్ట్ గొరిల్లాస్. వీళ్ళ నినాదం ఏంటంటే నాగాలాండ్ ఫర్ జీసస్. వీళ్ళని బాహాటంగానే వరల్డ్ కౌన్సిల్ ఫర్ చర్చెస్ కావచ్చు, బాప్టిస్ట్ చర్చ్ కావచ్చు, వీళ్ళు వివిధ రకాల అంతర్జాతీయ వేదికల మీద నాగాలాండ్ వేర్పాటువాదాన్ని వీళ్ళు బహిరంగంగానే సమర్థిస్తున్నారు. సో ఇవన్నీ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అండి. దీనిలో ఎక్కడ సీక్రెట్ ఏం లేదు, కాబట్టి మనం తెలుసుకోవాలంతే. చాలామంది క్రైస్తవులకు కూడా ఈ విషయం తెలియదండి. సమస్య క్రైస్తవులతో లేదండి, వాళ్ళకి కూడా చాలామందికి ఏం తెలియదు ఈ విషయాలన్నీ. ఎవడో ఒకటి తెలుస్తుందని తప్పి చాలామంది క్రైస్తవులకు కూడా ఈ విషయం తెలియదు. సో వాళ్ళు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తుల్లోని వీళ్ళు ఆయుధాలు అవ్వకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. అది రంజిత్ ఒడియాల గారు చెప్పిన అంశాలు. అయితే బ్రేకింగ్ ఇండియాలో ఒక కీలక అంశం నిజంగా చాలా భయంకరంగా కనబడుతోంది. అదేంటో ఒకసారి చూద్దాం. బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకంలో ద యుఎస్ గవర్నమెంట్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఒక అధ్యాయాన్ని రాజీవ్ మల్హోత్రా గారు పొందుపరిచారు. అందులో చాలా భయంకరమైన అంశాలు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అంటూ ఒక చట్టాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలుపరిచారు. అందులో ఉన్న కీలక అంశాలు ఏంటంటే, అతివాద క్రిస్టియన్ల లాబీల ఒత్తిడితోటి ఈ చట్టాన్ని అమలుపరిచారని అప్పుడు అమెరికన్ పార్లమెంట్లో ఒక చర్చ కూడా నడిచిన పరిస్థితి. ఈ చట్టంలో క్రైస్తవ మత మార్పిడులను నిరోధించే దేశాల మీద అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని మొదట ప్రతిపాదించారు. అలా ఆంక్షలు విధించే ముందు ఆయా దేశాల ప్రభుత్వాలు మత వేధింపులకు పాల్పడుతున్నాయి అని ఆరోపణలు గుప్పించాలి అని కూడా ప్రతిపాదించారు. కానీ కొంత చర్చ తర్వాత ఈ ఆంక్షలు విధించే ప్రతిపాదనను తొలగించారు. అయితే ఈ చట్టాన్ని ఉపయోగించే విషయంలో అమెరికా అధ్యక్షుడికి వెసులుబాటు ఉంటుంది. ఈ చట్టం కింద అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంశాన్ని గమనిస్తూ ఉండడానికి స్టేట్ డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేక ప్రతినిధి నియామకాన్ని ఈ చట్టం నిర్దేశిస్తోంది. అంతేకాదు, అధ్యక్షుడి జాతీయ భద్రతా మండలిలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ విషయంలో ఒక ప్రత్యేక సలహాదారుని నియామకాన్ని కూడా ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఈ చట్టం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే, వర్ధమాన దేశాలలోని క్రైస్తవ జనాభా మొత్తాన్ని అతివాద క్రైస్తవ సంస్థలతో అనుసంధానం చేసే వ్యవస్థని నిర్మించడం. ఇదే అసలైన లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు. అసలు ఈ చట్టం ఎందుకు అవసరమైంది అంటే, ప్రధానమైన అవసరం ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని క్రైస్తవంతో నింపేయడం అని చట్ట ప్రతిపాదకుల్లో ఒకరైన అవెన్ డి హెచ్కే లిఖితపూర్వకంగా పేర్కొన్నట్లుగా బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకంలో రాజీవ్ మల్హోత్రా గారు చాలా క్లియర్గా ఆధారాలతో యుక్తంగా దీన్ని పొందుపరచడం జరిగింది. అంటే వర్ధమాన దేశాల్లో ఉన్న పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని అక్కడ అసమానతలు ఉన్నాయన్న దాన్ని ఎక్కువగా ప్రచారం చేసి ఆ అసమానతల్ని క్యాష్ చేసుకునే విధంగా వాటిని ఆసరాగా చేసుకొని క్రైస్తవంలోకి ఆ వర్ధమాన దేశాలన్నింటినీ కూడా మార్చే ప్రయత్నం చేయడమే ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఇంటర్నేషనల్ రిలీజియస్ యాక్ట్గా అమెరికా పార్లమెంట్ ఆమోదింపబడిన చట్టం. అంటే ఇది కేవలం ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పాస్టర్ల స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా ఒక కుట్ర జరుగుతుందనడానికి ఇది ఆధారంగా రాజీవ్ మల్హోత్రా గారు బ్రేకింగ్ ఇండియా పుస్తకంలో పేర్కొనబడడం జరిగింది. అయితే ఈ అంశాల గురించి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి, ప్రస్తుతం వీరిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి మనం చర్చించబోతున్నాం. మనతో అతిథులు ఉన్నారు, అతిథులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా భాస్కర్ కిల్లి గారు, మీరు క్షేత్రస్థాయిలో ఈ అంశాల గురించి ఎక్కువగా విస్తృతంగా మీరు పర్యటిస్తూ ఉంటారు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాల గురించి కూడా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవ మత ప్రచారకులు హిందూ ధర్మంపై దాడులు ఎలా చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి, ఒకసారి వివరిస్తారా? ఈ పాస్టర్లు కానీ లేకపోతే ఈ క్రైస్తవ మత బోధకులు కానీ అన్ని రకాలుగానండి, అసలు ఏ ఒక్క ఛాన్స్ని కూడా వాళ్ళు వదులుకోవట్లేదు. రకరకాలుగా దాడులు చేస్తూ, రకరకాలుగా విమర్శలు చేస్తూ, కుయుక్తులు పనుతూ, మొత్తం అంతా కూడా ఇది ఒక మత మార్పిడిలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. అసలు ఇది వాళ్ళొక పాపం అని కూడా అనుకోవట్లేదు, ఇది అన్యాయమా న్యాయమా అని కూడా వాళ్ళు అసలు దాన్ని తీసుకోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళ మత గ్రంథం అలా ప్రేరేపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే, వాళ్ళ దృష్టిలో మన జాతి అంటే హిందూ జాతి అయితే వాళ్ళ మతంలోకి మారాలి లేదా చనిపోవాలి, అసలు బ్రతకడానికి వీలు లేదు. ఆ రకమైన పరిస్థితులు వీళ్ళు సృష్టిస్తున్నారు. అయితే మేము క్షేత్రస్థాయిలో శివశక్తి తరపున మేము పనిచేస్తున్నాం కనుక
మాకు దృష్టికి వచ్చాయి. అంటే మన హిందువులు అతిమితవాదంతోనూ లేకపోతే ఒక నిర్లిప్తతతోనూ అసలు ఈ జరిగే దుష్పరిణామాలను వీళ్ళు అసలు గమనించట్లేదు. మా దృష్టికి వచ్చిన 1-2 ఉదాహరణలు నేను మీకు చెప్తాను. విశాఖపట్నంలో ఒక అమ్మాయిని ఒకే ఒక అమ్మాయిని వాళ్ళు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరూ కూడా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకొని MCA వరకు చదివించారు. ఆ అమ్మాయికి కాలేజ్ టైంలోనే కొంతమంది స్నేహితులు తగిలారు. వాళ్ళు ఏంటి అంటే క్రైస్తవులు. అప్పటి నుంచే అమ్మాయిని మా నిజదేవుడు యేసు అంటూ ప్రేరేపిస్తూ ఆ అమ్మాయిని రకరకాలుగా ప్రలోభ పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ముందుగా ఈ తల్లిదండ్రులు అనేది ఇది గమనించాలండి, ముఖ్యంగా తల్లి. కానీ ఆమె ఏం చేసిందంటే బొట్టు పెట్టుకోకపోవడం కానీ, ప్రసాదం తీసుకోవడం కానీ, లేకపోతే ఆలయాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవి అమ్మాయి చేయకపోయినప్పుడు అప్పుడే గమనించాలి. అప్పుడే అమ్మాయి మీద వీళ్ళు ఒక అంటే ఎందుకు ఇలా చేస్తున్నాం అని అడుగుంటే సమస్య ముందుకు వెళ్ళి ఉండేది కాదు. వీళ్ళు అదంతా ఫ్యాషనే కదా ఏముంది అనే ఒక రకమైన ఈ నిర్లిప్తతో ఉండి అమ్మాయిని వదిలేశారు. ఇప్పుడు ఏమైంది అంటే అమ్మాయి వీళ్ళ చేయి దాటిపోయింది. ఎప్పుడైతే ఇప్పుడు అమ్మాయి ఐటీలో జాబ్ చేస్తుందండి, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్లో ఉందో ఇప్పుడు కంప్లీట్గా అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం మానేసింది, వాళ్ళతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు గార్డెన్ అంటే ఒక పాస్టర్ హైదరాబాద్లో ఉండే ఒక పాస్టర్. అయితే పేరెంట్స్ ఇక్కడికి వచ్చి అమ్మాయితో మాట్లాడితే మీరు వెళ్ళి పాస్టర్తో మాట్లాడండి అని అంది. పాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ ఏమన్నాడు అంటే మీ అమ్మాయి మీద ఇంకా ఆశలు వదులుకోండి, మీ అమ్మాయికి సరైన క్రైస్తవుడితో నేను పెళ్లి చేస్తాను అని చెప్పాడు. అల్లారు ముద్దుగా ఒక అమ్మాయిని పెంచుకున్న తర్వాత ఇంత పెద్ద చేసిన తర్వాత ఒక పాస్టర్ ఎవరో కూడా తెలియదు ఆయన పెళ్లి చేస్తున్నారు అంటే ఈ తల్లిదండ్రుల తాలూకు ఆ కన్నీరు అనేది అరణ్యరోధన అవుతుంది. వాళ్ళ మీద ఇప్పుడు మనం చర్య కూడా తీసుకోలేము, ఎందుకంటే అమ్మాయి మేజర్. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటేనండి, మాకు కలిసిన తర్వాత మేము అమ్మాయికి క్లాసెస్ అంటే అసలు ఏంటి అనేది సెషన్స్ కూడా ఇవ్వడం అంటే అనుకుంటూ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మేము అన్నాం, అమ్మ నువ్వు మతం మారకపోవడం పెద్ద విషయం కాదు, అసలు నీ తల్లిదండ్రులతో నువ్వెందుకు అసలు మాట్లాడట్లేదు, వాళ్ళని ఎందుకు ప్రేమగా చూడట్లేదు అంటే అమ్మాయి ఏమందో తెలుసా అండి, ఒక బైబిల్లో ఒక కోట్ చేసింది, నేను మీకు ఇప్పుడు చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 37 నుంచి 38 వచనాలు ఉంటాయండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఇది స్వయంగా యేసు చెప్పాడు. కనుక నేను నా తల్లిదండ్రుల కన్నా నా దేవుణ్ణి ప్రేమిస్తాను అని చెప్తుంది. అంటే ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, సమాజం అంగీకరిస్తుందా? రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గత ఎపిసోడ్లో కూడా ఇదే చర్చలో ఒక కాలర్ ఫోన్ చేసి మరీ చెప్పింది, అంటే చాలా చాలా బాధాకరంగా అనిపించింది. ముందు పెళ్లి చేసేంత వరకు కూడా ఆ అబ్బాయి తరపున వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలియదు, పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత మమ్మల్ని కూడా కన్వర్ట్ అవ్వమంటున్నారు, మాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ అమ్మాయిని అసలు మా వైపు రాకుండా చేస్తున్నారు, ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది. సరే, కాలర్స్ కూడా ఒక గమనిక, ఎవరైనా సరే మీకు ఇటువంటి అనుభవాలు ఉంటే కనుక క్షేత్రస్థాయిలో మీరు కూడా మాతో పంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు. సరే, మామిడి గిరిధర్ గారు, ఇది కేవలం భారతదేశంలోనే జరుగుతోందా, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవ మత ప్రచారం దాడి రూపంలోనే కొనసాగుతోందా? ఈ ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో క్రైస్తవం కంటే వైలెంట్ రిలీజియన్ మూవ్మెంట్ ఇంకేది ఉండకపోవచ్చు. ఈరోజు మనం చూస్తోంది జిహాదీలు, ఈరోజు మనం చూస్తున్న ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఏదైతే ఉంటున్నామో దానికి కనీసం రమారమి ఒక 20-30 రెట్లు ఎక్కువ క్రైస్తవులు ప్రపంచమంతా అరాచకం సృష్టించిన ఆనవాళ్ళు మనకు చరిత్రలో మనం చూడవచ్చు. యూరోప్లో వాళ్ళు ఎక్స్పాన్షన్ కూడాను క్రైస్తవం అక్కడ రాకముందర ఉన్న మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా అతి కిరాతకంగా అందరినీ చంపి వాళ్ళని కన్వర్ట్ చేయడం జరిగింది. 300 సంవత్సరాల వరకు కూడాను క్రైస్తవం అక్కడ యూరోప్లో ప్రామినెంట్ రిలీజన్గా లేదు, మతంగా లేదు అది. కానీ 300 ఏట ఎప్పుడైతే ఎంపరర్ రోమన్ ఎంపరర్ ఎప్పుడైతే కాన్స్టంటైన్ ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యారో, కన్వర్ట్ అయిన తర్వాత ఆయన వాళ్ళకి ఒక విధమైన ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని ఎక్స్పాండ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. 10% ఉన్న వాళ్ళు ఒక 50 ఏళ్లలో మాత్రం వాళ్ళు ఆల్మోస్ట్ 70-80% వెళ్ళిపోయారు. అంతకంటే ముందర ఉన్న మతాలు మిత్రాయిజం అనండి, ఇటువంటి చాలా మతాలు ఉన్నాయి వాళ్ళవి, వాటిని అందరినీ ఆమూలాగ్రంగా పెకిలించి పడేశారు.
అక్కడ వాళ్ళ మిత్రియమ్స్ అంటారు, అంటే మిత్రా వర్షిప్. మిత్ర అన్నది మన సంస్కృత పదమే, పర్షియా నుంచి వెళ్ళిన మతం అది. అగస్టస్ సీజర్ ఎవరైతే అంటామో ఆయన కాలంలో జీసస్ పుట్టాడని అంటాం మనము. అతను మిత్రా వర్షిపర్ అనమాట. ఆ మిట్రియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడాను ధ్వంసం చేసి వాటి మీద చర్చలు కట్టేశారు వాళ్ళు. ఒక అనటోలియా అంటారు, తర్వాత టర్కీకి పైన ఉన్న కొన్ని ప్రదేశాల్లో, అర్మేనియా అటువంటి ప్రదేశాల్లో కనీసం అంటే ఒక 20 మిలియన్ లోకల్ పాపులేషన్ని ఎక్స్టర్మినేట్ చేసి క్రైస్తవం అక్కడ స్థాపించబడింది. సో అలా మీరు ఈ ఆనవాళ్ళు ప్రపంచంలో అంతా చూడొచ్చు. ఆస్ట్రేలియాలో అబారిజినల్స్ని అందరినీ వాళ్ళు సెంట్రల్ ఆస్ట్రేలియాకి పంపించేసి కోస్టల్ ఏరియాస్ అంతా వీళ్ళు ఆక్యుపై చేశారు. డేవిడ్ బూన్ అనే ఒక క్రికెటర్ ఉన్నాడు, అతను వచ్చింది టాస్మేనియా అని ఒక ఐలాండ్ నుంచి వచ్చాడు. ఆ ఐలాండ్ చరిత్ర చూస్తే మీకు ఏం చెప్తారు, అక్కడ ఉన్న ఒక నేటివ్ని కూడా బతకనివ్వకుండా ఉంచేశారు, అందరినీ చంపేశారు, ఓకే, ఎక్స్టర్మినేట్ చేశారు. ఆ టాస్మేనియా అన్న ఐలాండ్లో అబారిజినల్స్ అందరినీ చంపేశారు. అలాగే నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికా, రెడ్ ఇండియన్స్ జరిగింది మనకు తెలిసిన విషయమే. అలాగే లాటిన్ అమెరికాలో కూడాను లాటిన్ కాంక్వెస్టిడార్స్ అంటారు, అక్కడ చాలా అరాచకంగా అక్కడ ఉన్న అజెటిక్స్ని వాళ్ళని చంపి వాళ్ళ రెడ్ ఇండియన్ స్కల్స్ అని అంటారు, అంటే ఈ జుట్టు ఇక్కడి నుంచి ఉన్న ఈ జుట్టునంతా కూడా తీసుకొని వాళ్ళకి చర్చిలో వెళ్ళి ఇస్తే కనుక వాళ్ళకి పైసలు ఇచ్చేవాళ్ళు. ఈ భాగంలో కట్ చేసేసి ఆ జుట్టు తీసుకువెళ్ళాలి. వీటికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, మీరు ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే ఇవన్నీ దొరుకుతాయి మీకు. అసలు ఇన్ఫాక్ట్ రెడ్ ఇండియన్ హిస్టరీ మీరు వెళ్ళి చదివితే దాంట్లో అంతా మీకు ఇవన్నీ ఉన్నాయి. కాంక్వెస్టిడార్స్, తర్వాత ఈ ఎవరైతే ఇంక్విజిషన్స్ అంటారో ఇవన్నీ కంప్లీట్లీ డాక్యుమెంటెడ్ హిస్టారికల్ ఎవిడెన్స్. ఓకే, ఇవన్నీ ఏమిటంటే ప్రజలకు వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టి చిన్నగా చాప కింద నీళ్ళలాగా వాళ్ళు దాచిపెట్టి ఉంచుతారు ఇవి. ఓకే, అవి తెలుసుకొని చదివిన వాళ్ళకి ఇది పెద్ద స్ట్రేంజ్ స్టోరీ ఏం కాదు, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎస్ ప్రస్తుతం మనకు ప్రజ్ఞాభారతి చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం హనుమాన్ చౌదరి గారు, చర్చకు స్వాగతం. హనుమాన్ చౌదరి గారు, మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ చరిత్రకు సంబంధించి చరిత్ర వక్రీకరించబడిన విధానాన్ని గురించి చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చెబుతున్నది ఏంటంటే క్రిస్టియన్ మత ప్రచారకులు చేస్తున్న ముఖ్యమైన ప్రచారాల్లో ఒకటి, భారతదేశంలో హిందూ ధర్మంలో అనేక అసమానతలు ఉన్నాయి, ఈ అసమానతల్ని లేదా ఇక్కడి పేదరికాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఆసరాగా చేసుకునే ప్రచారకులు ఎక్కువగా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. సరే, ఇందాక సార్ చెప్తున్నారు అనేక దేశాల్లో ఈ క్రిస్టియానిటీ ఎటువంటి దాడులు చేసింది అనేది వారు వివరించారు. అన్ని దాడులు జరుగుతున్నప్పటికీ, అన్ని హిస్టారికల్ ఎవిడెన్స్, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఈ అసమానతలు, ఈ పేదరికం అనే వాటిని ఎందుకని హైలైట్ చేస్తూ చెబుతారు? వాటిని ఎందుకు ఖండించట్లేదు ఎవరు? ప్రపంచంలో 3 సిద్ధాంతాలు మతాల నుండి ఉన్నవి, అవి ప్రతిబుద్ధి కూడాను తనే కరెక్ట్ అని, వాడు దేవుడు చెప్పిందే కరెక్ట్ అని, వాళ్ళ దేవుడు వాళ్ళు ఆదేశించాడు ఏమని, ఇతరులందరినీ కూడా తమ మతంలోకి తమ పద్ధతిలోకి తీసుకురావాలని అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం అనమాట అండి. అవి ఏవేమంటే క్రిస్టియానిటీ, ఇస్లాము, కమ్యూనిజం. ఈ 3 కూడా కడవ 2 కూడా తప్పే, అన్నీ తప్పే, ఇది ఒకటే కరెక్ట్ అని చెప్తారు. ప్రపంచం అంతట్లో కూడా తన మతాన్ని, తన సిద్ధాంతాన్ని, తన రాజకీయ పద్ధతిని వ్యాపింపజేయాలి అనేటువంటి నమ్మేటువంటి ఏ పద్ధతిలో అయినా చేయటం కోసం అనమాట అండి. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ అనేది ఇంతవరకు 2000 సంవత్సరాల పైగా ఉన్నది కదా. ప్రపంచంలో దాదాపు 80-90 సెక్ట్స్ ఉన్నాయి అందుట్లో, అంటే ముఠాలు అనమాట అండి, తెగలు, ఎన్నో తెగలు ఉన్నాయి. ఈ తెగలన్నిటివి కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందు క్రిస్టియన్లు ఏదో ఒక తెగలకు తీసుకురావాలి. దీనికి అంతర్జాతీయంగా క్రిస్టియన్ కౌన్సిల్ అనేది ఒకటి ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని చదివితే మీకు మనకి తల ఊరిపోతుంది అనమాట అండి. మిషనరీ యాక్టివిటీ ఈజ్ ద మేజర్ ప్లాంక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రిస్టియానిటీ. అట్ ప్రజెంట్ ఇది 1990s 4,000 మిషన్ ఏజెన్సీస్ ఆపరేట్ ఏ హ్యూజ్ apparatus of Christian world mission manned by 2,62,000 missionaries costing $8 billion annually. Every year there are... Yes sir, సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పండి సార్. తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తాను మాట అండి. ఈ ప్రపంచంలో క్రైస్తవాన్ని వ్యాపం చేయడానికి 1990లో 4,000 మిషన్ ఏజెన్సీస్ ఉన్నాయి ప్రపంచంలో కూడా ఆపరేట్ చేస్తూ. అందులో 2,62,300 మంది మిషనరీస్ ఫుల్ టైమ్గా పనిచేస్తున్నారనమాట అండి. ఒక్కొక్క సంవత్సరానికి $800 కోట్ల, 800 కోట్ల డాలర్లు, అంటే ఇంకా 65 పెట్టి మల్టిప్లై చేయనమాట అండి యాన్యువల్.
ప్రతి సంవత్సరం కూడా 10,000 పుస్తకాల్ని పబ్లిష్ చేస్తున్నారు. 16 కోట్ల వర్కర్ ఇయర్స్ ఆన్ అర్త్ 20 సెంచరీస్ నుంచి అలా చేస్తున్నారు అన్నమాట అండి. 14,000 లైబ్రరీలు ఉన్నాయి, 15,000 దాదాపు కొన్ని లక్షల పుస్తకాలు ప్యాంఫ్లెట్స్ ప్రచురణ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే ఈ భారతదేశం ఒక్కటే, అంతకుముందు మన కాన్స్టిట్యూషన్ రాకముందు వాళ్ళకి హక్కులు లేవు. మనం కాన్స్టిట్యూషన్ హక్కులు ఇచ్చాం, 25వ ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి హక్కులు ఇచ్చామన్నమాట. మత ప్రచారానికి విశ్వాసానికే కాదు, ఆచరణకే కాదు, ప్రచారానికి కూడా ఇచ్చాం. కాబట్టి వీరిని ముస్లిం దేశాల్లో ఎక్కడికైనా వదిలిన రానివ్వటంలా, చైనాలో రానివ్వరు, ఒక్క భారతదేశం మీద వీళ్ళంతా కూడా విరుచుకుపడుతున్నారనమాట అండి. విరుచుకుపడి ఒక్క ఆంధ్రప్రదేశంలో సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు విదేశీ ముద్ర. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది సార్. మీరు రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం మత ప్రచారం చేసుకునే హక్కు ఉంది అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారా? లేదు, అదే అసలు సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు దగ్గరికి ఈ విషయం వెళ్ళింది. ప్రచారం చేయటానికి హక్కు ఉన్నది, కానీ ఆ హక్కు కూడా ఇతర ఆర్టికల్స్ తో ముడిపడి ఉన్నది. అంటే సమాజంలో అలజడి సృష్టించకూడదు, లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఉండకూడదు, ఇతర మతాలని కించపరిచేటట్టుగా ఉండకూడదు, వీటన్నిటికీ లోబడి నువ్వు చేసుకోవచ్చు. కానీ ప్రచారం అంటే మార్పిడి కాదు. నీకు ప్రచారం చేసుకుంటానికి హక్కు ఉన్నది, కానీ మార్పిడికి హక్కు లేదు అని చెప్పారు. ఇది కొంచెం సున్నితమైనటువంటి మాట. కానీ దాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో చట్టాలు 1955వ సంవత్సరంలో కాంగ్రెస్ అప్పుడు అన్ని రాష్ట్రాల్లో పరిపాలించేది అనమాట అండి. నియోగి కమిషన్ అని మధ్యప్రదేశ్, అంటే ఇప్పుడు దేనైతే మధ్యప్రదేశ్ అంటామో, జార్ఖండ్ అంటామో, ఈశాన్య రాష్ట్రాలు అంటామో, ఉధృతంగా సాగిపోతుంది. ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట అండి. ఇది మత ప్రచారమే కాదు, వీళ్ళు చాలా అక్రమాలు చేస్తున్నారు. చివరికి భారతదేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. జార్ఖండ్ అనేటువంటి పార్టీని పెట్టించింది వీళ్ళే. జార్ఖండ్ రాష్ట్రాన్ని బీహార్లో నుంచి మధ్యప్రదేశ్ నుంచి కొన్ని భాగాలను తీసి ఏర్పరచాలని చెప్పింది కూడా వీళ్ళే. కాబట్టి వీళ్ళు చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారు అని రిపోర్ట్ ఇస్తే ఒరిస్సాలోను, మధ్యప్రదేశ్లోను, అరుణాచల్ ప్రదేశ్లో చట్టాలు చేశారు. ఈ మత మార్పిడికి దాన్ని నియంత్రించడం కోసం చట్టాలు చేశారనమాట. మత ప్రచారం ముసుగులో హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి తమ సందేశాన్ని అందించడానికి శ్రీకాకుళం నైమిషారణ్య మఠం నుంచి బాల బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం స్వామీజీ. ప్రస్తుతం క్రైస్తవ మత ప్రచారం ముసుగులో హిందూ ధర్మంపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయి? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే మత మార్పిడిలు తిరగడం వల్ల ఏం నష్టం అంటే, నా అనుభవంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి ఉందండి. నేను హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఒక మత్స్యకార గ్రామం ఉందండి, కళింగపట్నం అనే ఒక గ్రామం వెళ్ళాను. ఆ గ్రామంలో మైక్ పెట్టి ప్రవచనం చేయడానికి వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారండి. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మా గ్రామం వాళ్ళు అంటున్నారు మా గ్రామంలో క్రైస్తవులు చాలా మెజారిటీ, మేము చాలా మైనార్టీలో అయిపోయాం, మేము కనీసం నగర సంకీర్తనం చేయాలన్నా వాళ్ళకి పర్మిషన్ ఉండాలి, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. గతంలో మేమంతా కూడా చాలా చక్కగా కలిసి దసరా నవరాత్రులు కానీ గణేశ ఉత్సవాలు కానీ చక్కగా చేసుకునే వాళ్ళం, కానీ ఈ రోజు అవన్నీ చేసుకునే పరిస్థితి లేదు. మేము చాలా భయభ్రాంతులతో ఇంట్లోనే పూజలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అందులో మేము మత్స్యకారులం కనుక మాకు ఎటువంటి ఉప్పెనలు ఏ సమస్యలు వస్తే వారు ఎవరు సహకరించరు. మేము సహకరించాలంటే మీరు మా మతంలోకి రావాల్సిందని బెదిరిస్తూ ఉన్నారు. అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులను కూడా మార్చుతూ మాకు చాలా భయప్రాంతం గురి చేస్తూ ఉన్నారు అన్నాడు. అంటే ఈ పరిస్థితి ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ దేశం హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే అన్ని మతాలు క్షేమంగా స్వతంత్ర ఊపిరి పీల్చుకుంటారు. అదే క్రైస్తవులు మెజార్టీగా ఉన్న రాష్ట్రాల్లో కానీ గ్రామాల్లో కానీ మనం చూసినట్లయితే హిందువులకు రక్షణ కరువు అవుతుంది అనేది ప్రస్పష్టంగా నాకు ఆ గ్రామంలో పర్యటించినప్పుడు నాకు అర్థమైంది. దేశ భద్రతా దృష్ట్యా అయినా సరే హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, మత మార్పిడిని మనం అడ్డుకోవాలనే విషయం అర్థం అవుతుంది. అలాగే ఈ మత మార్పిడి రకరకాల ప్రలోభాలండి. మా మతంలో కులం ఉండదు, దళితుల్ని హక్కును చేర్చుకుంటాం అని చెప్పి ప్రలోభాలతో చేర్చుకుంటున్నారు. కానీ అనుభవంలో ఒక సంఘటన ఏంటంటే, కుర్రవాడు ఇచ్చాపురంలో మా కార్యాలయానికి వచ్చాడండి. వాడు మాకు ఒక ఇల్లు అద్దెకు కావాలి స్వామి, పక్కన ఏమైనా ఉందా అంటే, నేను ఇదే వీధిలో ఒక ఇల్లు ఉంది మీరు వెళ్ళండి అన్నాను. అంటే వాడు అన్నది క్రైస్తవు ఉండండి. ఓహో అలా అయితే ఉంది, ఒక వైశ్యులు
క్రైస్తవులు ఉన్నారు, ఆ ఇల్లు ఖాళీగా ఉంది, మీకు వాడు ఇవ్వచ్చు, మీరు క్రైస్తవులు కదా అని పంపిస్తే వాడు వెళ్ళి ఆ మాతృమూర్తిని కలిశాడు. అమ్మ ఎంత రెంట్ హౌస్ అంటే వాళ్ళు 2000 అంత చెప్పి మీ కులం ఏంటి నాయన అని ఆవిడ అడిగింది. వీడన్నాడు అమ్మ నేను ఎస్టీ దళితుండమ్మా అని. ఆవిడ వెంటనే చాలా కోపంగా దళితుడుగా నీకెలాగయ్యా నా ఇల్లు నీకు అతికిస్తాను, ఈ దరిదాపులో నువ్వు కనిపించుకోండి. ఆ కుర్రాడు అన్నాడు అదేంటమ్మా మరి నేను కూడా క్రైస్తవ మనందరం ఒకే మతంలో ఉన్నవాళ్ళం కదా అని. మతం ఒకటైతే మాత్రం కులం ఎక్కడ పోతుంది అన్నదట ఆవిడ. సరే రైట్, రెండు ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు స్వామీజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ మంద మల్లేశం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం మల్లేశం గారు. మల్లేశం గారు మీ అభిప్రాయం ఏంటి? హలో మల్లేశం గారు మీ అభిప్రాయం ఏంటి? మల్లేశం గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా మాట్లాడరా? హలో చెప్పండి. మనము ఈ హిందూ మతాన్ని మనకు సంస్కృతంలో ఉండడం వల్ల సామాన్య పబ్లిక్ లకు రావడం లేదు. అయితే మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ లో ఇప్పుడు క్రిస్టియన్ మతం ఇంగ్లీష్ లో ఉంటే వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి సౌమ్యంగా రాసుకోగలుగుతారు. మనం కూడా ఈ సంస్కృతాన్ని తెలుగులో పెట్టి చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తేనే అది ప్రజలకు వెళ్తుంది. చదవాలన్న జిజ్ఞాస ఉండాలి కానీ తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయండి మల్లేశం గారు. రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. ఒకసారి భాస్కర్ గారు, ఇందాక స్వామీజీ ఒక మాట చెప్తూ ఉన్నారు. రెండు అంశాలను వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేస్తున్నారు. ఒకటి అసమానతలు ఉన్నాయని, రెండు ఆర్థిక పరమైన అంశాలని బూచిగా చూపించడం, ముఖ్యంగా ఆర్థికంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి డబ్బు ఆశ చూపించడమో ప్రలోభాలకు గురి చేయడమో, ఈ రెండు చాలా క్లియర్గా చేస్తున్నారు. మీ అనుభవం ప్రకారం అటువంటివి జరుగుతున్న సందర్భాలు ఇంకా ఎక్కడున్నాయి, ఎప్పుడు? మన సమాజంలోనే ఉన్నాయండి. ఏ క్రైస్తవుడు తన కులాన్ని తోకని తన పక్కన తీసుకుంటున్నాడు చెప్పండి. తన కులం యొక్క తోకని క్రైస్తవుడిగా పేరు పెట్టుకుంటున్నాడు. చాలా మంది రెడ్డీస్ అని, బ్రాహ్మణ్స్ అని, క్రైస్తవునికి నీకు కులం లేకపోతే ఆ తోక ఎందుకు పెట్టుకున్నావు అంటే మళ్ళీ ఆ కులం వాళ్ళని తీసుకురావడం కోసమా? తర్వాత పెద్ద కులం వాడు చిన్న కులం వాడి క్రైస్తవులు ఎక్కడైనా పెళ్ళనిస్తున్నాడా? లేదా చిన్న కులం వాడిని పెద్ద కులం వాడు పెళ్లి చేసుకొని ఇస్తున్నాడా? ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపించండి నాకు. ఎక్కడా లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళ యొక్క పరిధిని తగ్గించుకుంటున్నారు. క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఆ క్రైస్తవ కులంలో ఉన్న పిల్లనే లేకపోతే పిల్లాడినే చేసుకుందామని చూస్తున్నారు. మరి మీరు హిందుత్వాన్ని దాటెందుకు వెళ్తున్నారు? ఇంకొంచెం ముందుకెళ్తే ఆ చర్చికి మాత్రమే వెళ్ళాలి, ఆ చర్చికి మాత్రమే వెళ్ళాలి. రెండో చర్చికి అసలు ఇదొకటై వచ్చి మీకు చిన్న విషయం చెప్పాలండి. నాతో ఒక మతం మారాడు ఒక అబ్బాయి. అంటే ఏంటి, క్రైస్తవాన్ని వదిలి మన హిందుత్వానికి వచ్చాడు. ఎందుకు అంటే తనకి పాస్టర్ ఏం చెప్పాడు అంటే ఆ అబ్బాయికి కొంచెం ఏదో కొంచెం అస్వస్థతగా ఉంది అని చెప్పి మీకు ప్రార్థన చేస్తాను అని చెప్పాడు. తను క్రైస్తవంలోకి మారాడు హిందుత్వం నుంచి. అది ఎంతకీ తగ్గట్లేదు. తగ్గకపోయేటప్పటికీ 1 సంవత్సరం అలా అయింది. సంవత్సరం అయిన తర్వాత ఎందుకు నాకు తగ్గట్లేదు అంటే నువ్వు పక్క చర్చికి వెళ్ళావు అందుకే నీకు తగ్గట్లేదు అని పాస్టర్ చెప్పాడు. పక్క చర్చికి వెళ్తే తగ్గకపోవడం ఏంటి? ఇదంతా ఒక పెద్ద కుట్ర, ఇదంతా వీళ్ళంతా కూడా ఆడే నాటకం అని చెప్పి ఆయన మళ్ళీ హిందుత్వంలోకి వచ్చేసాడు. ఓకే గిరిధర్ గారు, హిందుత్వంలో అసమానతలు ఉన్నాయని చెప్తున్నారు, క్రైస్తవంలో కూడా అసమానతలు ఉన్నాయా? అండ్ అరాచకపు ధోరణుల గురించి, ముఖ్యంగా ఇక్కడ అత్యాచారాలు కానీ క్రైమ్ ఎక్కువగా ఉంటుంది, మీ దాంట్లో వివక్ష ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి అన్ని చెబుతూ ఉన్నారు. మహిళల్ని సరిగ్గా వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు అనేది. ముఖ్యంగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్న ఇతర దేశాల్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయా? ఈ మన భారతదేశం ఒకటే కాదు, క్రైస్తవం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసేది ఇదే. వాళ్ళు ఒక బైనరీ అంటారు, బైనరీ అన్న ఒక సిస్టమ్ని తయారు చేస్తారు వాళ్ళు. అంటే మేము మా భగవంతుడు, మేము కరెక్టు, మేము కాని వాళ్ళందరూ తప్పు. అంటే మధ్యలో ఇంకేమీ ఉండదన్నమాట. బైనరీ అంటారు దాన్ని. మీరు అంతా చూడొచ్చు. మేము క్రిస్టియన్స్ వర్సెస్ హీదన్స్ అంటారు. అంటే నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. అలాగే జార్జ్ బుష్ ఇరాక్ మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు, ఎయిదర్ యు ఆర్ విత్ అస్ ఆర్ యు ఆర్ అగేన్స్ట్ అస్. అంటే మధ్యలో ఏం ఉండవు వాళ్ళకి. అటువంటి బైనరీ ప్రతి అంశంలో కూడా తీసుకొస్తారు వాళ్ళు. అది తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని తిరస్కరించిన వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు వాళ్ళకు. అంటే మన మతం అలా, మన అభిమతం అలా ఉండదు, మన సనాతన ధర్మం అలా ఉండదు. ఎటువంటి ఒక అద్వైతం నుంచి, ద్వైతం నుంచి, విశిష్టాద్వైతం నుంచి, నిర్గుణ ఉపాసన నుంచి, సగుణ ఉపాసన నుంచి, అంటే మీకు 180 degrees అన్ని కోణాల నుంచి ఎవరు ఎలా ఆలోచన చేసినా దాన్ని ఇమిడించుకోగలిగినట్టు కెపాసిటీ మనకుంది. కానీ వాళ్ళు అలా లేదు, ఒక నేరో దృక్పథంలో చూస్తారు. మీరు ఇంటర్నేషనల్గా చూస్తే కూడా అలాగే చేశారు వాళ్ళు. అక్కడ ఎటువంటి సంస్కృతిని బతకనివ్వకుండా కబళించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఓకే, ఎక్కడైతే వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంది అనుకుంటారో అక్కడ లోకల్ కల్చర్స్ కూడా వాళ్ళు కబళించేశారు.
ఫర్ ఇన్స్టెన్స్ శాంటా క్లాస్ అంటారు. శాంటా క్లాస్ అనేది మీకు చర్చ్లో క్రిస్టియానిటీలో ఎక్కడ లేదు. అది నార్వే, స్వీడన్, స్కాండినేవియన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ ఒక ప్రీ క్రిస్టియన్ హ్యాబిట్ అనమాట, ఒక సంస్కృతి అది. దాన్ని వీళ్ళు క్రిస్టియన్ దీంట్లోకి తీసేసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మనందరే అనుకుంటాం శాంటా క్లాస్ అంటే క్రిస్టియన్ అనుకుంటాం, క్రిస్టియన్కి దానికి సంబంధమే లేదు. అలా ఎన్ని సంస్కృతులను వాళ్ళు కబళించుకుంటూ పోయారు వాళ్ళు. సో వీళ్ళు చేసిన అరాచకాలు ఒక ఏమంటారంటే వైలెంట్ గా చేసిన ఒకటి ఉన్నాయి, ఇలా సరప్షియస్ గా చేసిన చాలా ఉంటూ చేయడం ఒకటి వేరే. ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ ఆంధ్రాలో మనం చాలా మటుకు మన గుళ్ళలాగానే కడతారు, ధ్వజస్తంభాలు కడతారు, కేరళలో మాలలు వేసుకొని వాళ్ళు అయ్యప్పలాగా వాళ్ళు కూడా దీక్షలో వెళ్తుంటారు. సో ఇదంతా ఏంటంటే సరప్షియస్ గా చేయడం, రెండు విధాలుగా ఎలా అయితే అలా చేయడం అన్నది వాళ్ళకి. ఓకే, కాలర్తో మాట్లాడదాం సార్. రాజమండ్రి నుంచి రాఘవరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాఘవరావు గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క మత ప్రచారం వల్ల మొత్తం దేశం యొక్క ఆంతరంగిక శత్రుత్వం వృద్ధిపోతుందండి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఏమండి, దేశభక్తి విశ్వాసాల మీద చులకనే కాదు, హేళన స్వభావం కూడా వృద్ధవుతుంది. ఒక్క చర్చి ఒక అనుభవంతో సమానమైనటువంటి ఈ యొక్క సైలెంట్ విధ్వంసం జరుగుతుందండి ఆంతరంగికంగా. ఉదాహరణ ఏమైనా చెప్తారా? అయ్యా, ఉదాహరణ చెప్తారా ఏమన్నా? ఉదాహరణలో ఇప్పుడు నాకు తెలిసిన ఒక వృద్ధురాలు ఉంది, ఒక ధనవంతురాలు ఉందండి. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు కూడా హిందువులే. ఈమెకు నెమ్మదిగా క్రైస్తవులు ఆ యొక్క క్రిస్టియానిటీని ఆపాదించారండి. అప్పుడు ఏం చేశారంటే ఈవిడ ఏమిటంటే బాండ్ రాయించుకుంది కొడుకులు చేత, నేను చనిపోతే గనక నా యొక్క శవాన్ని బాక్సులోనే తీసుకెళ్లాలనేసి. దీని మీద ఎంతో డిస్ప్యూట్ పడ్డారు. తల్లి కొడుకుల మధ్య చాలా గొడవలు జరిగినాయండి. ఈ రకంగా జరుగుతుందండి. మన దేశానికి తీరం ద్రోహం చేస్తున్నారండి వీళ్ళ ప్రచారం. దేశవాళీ విధానాలని, శాస్త్రీయ సంప్రదాయాలకి పెడార్థాలు చెప్పి నిందిస్తున్నారండి. ఏమంటే క్రైస్తవులు ఎక్కువగా ఉన్న చోట హిందువులు బహిరంగంగా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి వీలు పడటం లేదు సార్. ఏదో భయంగా ముసుముసుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఈ యొక్క మత ప్రచారం వల్ల. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరావు గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. రైట్ సార్, హనుమాన్ చౌదరి గారు, రాఘవరావు గారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా చాలా వరకు మన కుటుంబంలోకి వచ్చేసి మన కుటుంబంలో భాగస్వామిగా బిహేవ్ చేస్తూనే మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియలోకి ఖచ్చితంగా వారు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కలుపుకొని పోతున్నారు అనుకోవాలా, లేక మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని ఎలా చెప్పగలుగుతాం? ఈ ప్రశ్న జవాబు చెప్పే ముందు మరో విషయం చెప్పాలి. ఇప్పుడు హిందూ మతంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎంత అసమానతలు ఉన్నాయో దానికన్నా 10 రెట్లు అసమానతలు క్రిస్టియానిటీలో ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా తీసుకోండి, అక్కడ తెల్ల క్రిస్టియన్లు యూరోప్ నుంచి వచ్చి అక్కడున్న ప్రజలను అందరూ కూడా క్రిస్టియన్లుగా చేశారు. సౌత్ ఆఫ్రికా అందరినీ మతం మార్చారు. వాళ్ళందరినీ గూడెల్లో పెట్టారు, అంటరాని వాళ్ళుగా ఉంచుకున్నారు, వాళ్ళకి ఓటు హక్కు లేకుండా చేశారు. 1994 వరకు కూడా 94 వరకు కూడా వీళ్ళు అస్పృశ్యులు, దేశీయులు గూడెల్లో ఉన్నారు. అక్కడ క్రిస్టియన్ బిషప్ టూటు లోకల్ అనమాట అండి, ఆయన ఏమన్నారంటే, ఒరే తెల్లాలారా, మీరు వచ్చినప్పుడు మీ చేతుల్లో పుస్తకం ఉన్నదరా, మా చేతుల్లో భూమి ఉన్నదరా, ఇప్పుడు మా చేతుల్లో పుస్తకం ఉన్నదరా, మీ చేతుల్లోకి మా భూమి వెళ్ళిపోయిందిరా అన్నాడు. అది ఎంత దోపిడీ చూసారా. దాని తర్వాత బానిస వ్యాపారం ఉండడం చూసారా, అది క్రిస్టియన్లు చేశారు. హిందుత్వంలో బానిసత్వం లేదు, ఇస్లాంలో బానిసత్వం ఉన్నది. ప్రాఫిట్ మహమ్మద్ కూడా ఒక బానిస ఉండేవాడు అనమాట. ఏమండి, ఆ బానిసత్వం అనేది దాన్ని ఎగుమతి చేశారు అమెరికాకి. ఎంతోమంది, కొన్ని కోట్ల మందిని బంధించి ఆఫ్రికాలో వేటాడి నల్లవాళ్ళని ఓడల్లో సంఖ్యలు వేసి తీసుకువెళ్ళి అమెరికాలో వాళ్ళ షుగర్ ఫీల్డ్స్లో పనిచేయించుకొని క్రిస్టియన్లుగా చేసి, అంటరాని వాళ్ళుగా చేసి వాళ్ళకి వేరే చర్చిలు పెట్టారు. తెల్లవాళ్ళ చర్చిలోకి వీళ్ళు రావడానికి వీల్లేదు, తెల్లవాళ్ళ బస్సులో వీళ్ళు ప్రయాణం చేయడానికి వీల్లేదు, తెల్లవాళ్ళతో కూర్చుని పోయే హోటల్లోకి ఉండటానికి వీల్లేదు. అటువంటి ఘోరమైనటువంటి అస్పృశ్యతను ఈ శతాబ్దం వరకు వాళ్ళు పాలించారు. తెలుగు మనం కాన్స్టిట్యూషన్ రాగానే ఈ అస్పృశ్యతను మనం చట్టానికి విరుద్ధంగానే మనం చేసామన్నమాట. ఏ రివల్యూషన్ లేకుండా
అక్కడ రెవల్యూషన్ రావాల్సి వచ్చింది. స్లేవరీని అబాలిష్ చేయడానికి, బానిసత్వాన్ని నిషేధించడానికి అంతర్యుద్ధం జరిగింది అక్కడ. మన దేశంలో అంతర్యుద్ధం జరగల. ఎందుకంటే హిందువులు పెద్ద మనసు ఉన్నవాళ్ళు అయితే కాబట్టి. మరి మనలో మనిషిగానే, మనలో ఒక్కడిగానే తిరుగుతూ మనల్ని మార్చాలనుకుంటున్న వాళ్ళని ఎలా ఎదుర్కోవాలంటారు? ఏమండి, ఎంత ఘోరం అంటే ఒక క్రిస్టియన్ హిందూ స్త్రీని ప్రేమిస్తున్నాడు. ఓకే, ప్రేమ ఘాటు ప్రేమ. కానీ నువ్వు మతం మార్చకపోతే నేను పెళ్లి చేసుకోవాలంటున్నాడు. ఎంత అసహనం ఇది! ఇంతకన్నా అమానుషం ఇంకేదన్నా ఉన్నదా? correct. అది ఇస్లాంలో కూడా అంతేనే అనమాట అండి. అంటే అందుకనే అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఆయన 1956లో అంతకుముందు కుల నిర్మూలన కోసం ఎన్ని ఏళ్ళు పాటుపాడి విఫలమైపోయిన తర్వాత మనం మతం మార్చుకుందాం. కానీ ఈ దేశంలో పుట్టని ఈ దేశంలో కాక ఇతర దేశాల్లో పుట్టిన మతంలో మనం వెళ్ళకూడదు. ఇస్లాంలో సౌభ్రాతృత్వం విశ్వసించిన వాళ్ళ మాత్రమే ఉన్నది. ఇతరులంతా కాఫీలు కుత్తుకులు కోయమని చెప్పారు. కాబట్టి ఇస్లాం వద్దు మనకి. ఓకే, మనలో కొంతమంది క్రైస్తవంలో చేరారు, వాళ్ళు ఏమీ బాగుపడలేదు. అంతే. రెడ్లుగా బ్రాహ్మణులుగా అలాగే ఉన్నారు, అందులో అలాగే ఉంటున్నారు. ఈ విషయాన్ని గురించి నేను ఈ మధ్య ఒక క్రైస్తవ సంఘానికి అధ్యక్షుడికి రాశాను అనమాట. ఒక్క నిమిషం సార్, ఒక కాలర్ తో మాట్లాడే వస్తాను సార్. కోనసీమ నుంచి దుర్గాప్రసాద్ గారు ఫోన్ లైన్ ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి. కోనసీమ నుండి మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఇది క్రైస్తవ మత మార్పిడి అనేది అంతర్జాతీయ కుట్ర సార్. అంతర్జాతీయ కుట్ర అంటే ఏ విధంగా అంటే, ఒక కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, తల్లి నుంచి తల్లిదండ్రులను విడదీయడం, కుటుంబంలో అన్నదమ్ములను విడదీయడం అనేది క్రైస్తవుల నుంచే మనకి ఇక్కడ. మీకు తెలిసిన ఉదాహరణ ఏమైనా ఉందా, చెప్తారా? నేను చెప్తాను. ఉంది సార్. మన కోనసీమలో కోలంక గ్రామంలో ఒక తండ్రి చనిపోతే కొడుకు తలకొరుగు పెట్టలేదు. ఓకే, తలకొరుగు పెట్టకపోతే అక్కడికి మేమందరం వెళ్ళి అక్కడ పెద్దలందరినీ కూర్చోబెట్టి అడిగితే, నేను మతం తీసుకున్నాను కాబట్టి నేను బాప్తిజం తీసుకున్నందువల్ల, నేను రక్షణ పొందినందువల్ల నేను ఈ కార్యక్రమం చేయలేకపోతాను, నేను చేయను అని చెప్పాడు అతను. అవసరమైతే మున్సిపాలిటీకి అప్పు చెప్పండి అన్నాడు. అవసరమైతే మున్సిపాలిటీకి అప్పచెప్తున్నారు. ఓ వండర్ఫుల్. అసలు ఎంత దారుణంగా అంటే అసలు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గాప్రసాద్ గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. అయితేనండి, అసలు ఈ కుటుంబాల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, క్రైస్తవ్యం ఇలా ఉండడానికి కారణం ఏంటి అనుకుంటే మూలం మనకి బైబిల్లోనే దొరుకుతుందండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 34 నుంచి 37 మనం వచనాలు చూస్తే యేసు స్వయంగా చెప్తున్నాడు. ఏమనంటే, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితునని తలంచకుడి, ఖడ్గమునే కాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునకుని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకుని విరేదము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఎంట వారే అతనికి శత్రువులగుదురు. ఆయన వచ్చిన పని ఇదండి. అందులో రాసింది డైరెక్ట్ గా ఉంది. నేను మీకు కాలర్ మనకు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? హలో రాజశేఖర్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య టీవీలలో కొన్ని జరుగుతున్నాయండి అస్వస్థత సభలు అని. అంటే ఒక మతానికి సంబంధించిన ప్రార్థనలు చేయడం వల్ల రోగాలు తగ్గుతాయని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో వీటి మీద మరి ప్రజా సంఘాల వాళ్ళు ఏమైనా కేసులు లాంటి ఎందుకు ఫైల్ చేయరండి అని నేను ఇదొకటి క్వశ్చన్ చేస్తున్నా. ఇదొకటి దాని మీద నేను అడగాలనుకుంటున్నాను. మంచి ప్రశ్న. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, మీ అభిప్రాయం మాతో పంచుకునేందుకు. జన విజ్ఞాన వేదికలు లేకపోతే మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళను చైతన్యవంతం చేస్తున్నామని చెప్తున్న వాళ్ళు స్పందించట్లేదు అన్నది వారి పాయింట్ యాక్చువల్లీ. సార్ చౌదరి గారు, మనలోనే ఉంటూ మనల్ని మనకు కాకుండా చేస్తున్న వాళ్ళని ఎలా అడ్డుకోవాలంటారు? అటువంటి ఉదాహరణల విషయంలో లైక్ మనతోనే ఉన్న వాళ్ళు మనకు కాకుండా పోతున్న వాళ్ళని ఎలా మన వైపు తీసుకొచ్చుకోగలుగుతారు? ఇప్పుడు మొన్నటి వరకు హిందూ మతంలో ఉండి మన ఆచారాలను పాటిస్తూ మతం మార్చుకున్న తర్వాత మన ఇంట్లో కొంతమంది పనిచేస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఆ దేవుణ్ణి ఎవరినైతే ఏ బొమ్మను పూజించారో అది తీసుకుని రోడ్డు మీద పారేసేస్తున్నారు. రోజు 5-6 తీసుకుని మా ఇంటి కూడా పెట్టుకుంటాను అనమాట అండి, మా కాలనీలో అనమాట. దాని తర్వాత మన ఇంట్లో ఏ ప్రసాదం ఇచ్చుకోరు, తయారు చేస్తారు కానీ మనం తినొచ్చు కానీ వాళ్ళ మతం ఉంచుకోరు. ఇది ఎంత అసహనం అండి! మన తిండి తింటూ, మన డబ్బు తింటూ, మన మీద బ్రతుకుతూ ఉండి, కేవలం మీరు హిందువులు కాబట్టి దేవుడి ముందు పెట్టిన దానికి దాన్ని ప్రసాదం అంటాం, లేకపోతే దాన్ని కాని దాన్ని అన్నం అంటున్నాం అనమాట అండి. మీ అన్నం తింటాం కానీ మీ ప్రసాదం మేము పిచ్చుకోము అని చెప్తున్నారు అనమాట అండి. అది చిద్రమే కదా. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం, మీరు నన్స్ అని విన్నారు, దేవకన్యలు అంటారు తెలుగులో అనమాట అండి.
కొన్ని లక్షల మంది ఉన్నారనమాట. ఈ ధర్మ ఒక పోలండ్లో ఒక ప్రచారం చేస్తున్నారు మన వాళ్ళు, హరే కృష్ణ వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఈ నన్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక దావా వేశారు. ఏమని? వీళ్ళు కృష్ణుని పూజిస్తున్నారు, కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారు అని. వాడు ఈజ్ ఎ రేక్, ప్రాస్టిట్యూట్ లాగా ఉంటున్నాడు అని చెప్పారు అనమాట అండి. అప్పుడు కోర్టుకు ఒక విచారణకు వచ్చింది. వస్తే ఇది చూసారా, నన్స్ అంటారనమాట అండి. ఆయన మీ లాయర్ ఏడి అని అడిగారు, ఎవడో మ్యాజిస్ట్రేట్ అనమాట. ఈ హరే కృష్ణ అంటే నాకు లాయర్ అక్కర్లేదండి, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను ఆవిడ్ని, ఏమమ్మా నువ్వు నన్ను అయినప్పుడు ఏమి ఓత్ తీసుకున్నావు, ఏ శపథం చేశావు అది చెప్పన్నాను. చదవటల్లా ఏమండి ఆవిడ చదివించండి ఏం శపథం చేసిందో అని తెలియదు. ఇదిగోండి ఆ శపథం ఏంటంటే జీసస్ క్రైస్ట్ నా భర్త అని, నేను ఆయన ప్రేమిస్తున్నాను అని, అది శపథం అనమాట అండి. అప్పుడు ఈయన హరే కృష్ణ మతం అని ఏం చెప్పాడనమాట, కృష్ణుడు 16,000 మందిని ప్రేమించాడండి, వీడు లక్షల మంది పెళ్ళాలు ఉన్నాడు జీసస్కి. కాబట్టి ఈ ఎంత గొప్ప మతం కాదు ఇది అంటే కేసు డిస్మిస్ చేసి పారేశారు అనమాట అండి. అంటే ఏంటి, మనలో ఉండి మనం తిండి తింటూ ఉండి నిన్నటి వరకు మన పూజలు చేస్తూ మన ఆరాధన చేస్తూ ఈనాడు వారిని అసహించుకోవడం, మన సమాజంలోని వ్యక్తుల్నే మనకు కాకుండా చేయడం, విచ్ఛిన్నం చేయడం చేసి ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి. చివరికి అట్టగా గ్రామం, ఒక పంచాయతీ, ఒక జిల్లా, వాటన్నింటి కూడా వేరు వేరు చేసి ఏ విధంగా అయితే ముస్లింలు చేస్తారో ఆ విధంగా క్రిస్టియన్ స్థానాన్ని తయారు చేయాలని ఉద్దేశం అనమాట. ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. ఒంగోలు నుంచి బాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాబు గారు మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. రైట్, చెప్పండి సార్. బాబు గారు, అన్య మతాలకు సంబంధించినంత వరకు ఎస్పెషల్లీ క్రైస్తవ సమాజాన్ని తీసుకున్నప్పుడు క్రైస్తవం మీద ప్రేమ కనపడటం లేదు, హైందవం మీద ద్వేషం కనపడుతుంది. అది ప్రతి పాయింట్ లో ప్రధానంగా ఓకే, క్రైస్తవం మీద ప్రేమ ఉంటే దాన్ని ఎవరం తప్పు పట్టం, మంచి మాటలు ఇస్తాం. కానీ హిందుత్వం మీద, హిందూ మతం మీద, హిందూ మతం అని కూడా అనకూడదు, హిందూ ధర్మం అని కూడా అనకూడదు, సనాతన ధర్మం. ప్రపంచం అజ్ఞానంలో ఉన్న రోజుల్లో జ్ఞానాన్ని అందించినటువంటి ఏం చేయాలి అలాంటి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. వైజాగ్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, బాలాజీ గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు బాలాజీ. నేను ప్రెసెంట్ హెచ్ఐవిఎస్ కంట్రోల్ లోని ఒక జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఓకే. సో నేను ఈ హిందూ మతం మారడం లేదా క్రిస్టియానిటీ యొక్క అంటే చెడు ప్రభావం ఏంటంటే, ఒకటి నేను హెచ్ఐవి కంట్రోల్ లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. హెచ్ఐవికి ముఖ్యంగా మనకి యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. అది లైఫ్ టైం వాడాలి ప్రతి హెచ్ఐవి పేషెంట్ కూడా. కానీ నేను గమనిస్తున్న ఈ సంవత్సరాలు బట్టి కూడా ప్రతి 100 మందిలో ఒకరిద్దరు మందులు మానేస్తున్నారు మధ్యలో. దాన్ని మేము మళ్ళీ వెనక్కి తెప్పించడానికి పేషెంట్స్ ని ఇంటికి వెళ్ళి వాళ్ళు మోటివేట్ చేసి మళ్ళీ తీసుకొస్తుంటాం. అందులో ఒకరు అంటే 10 మందిలో ఒకరు చెప్పేది ఏంటంటే, మేము మతం మార్చుకున్నాం, సో మాకు హెచ్ఐవి తగ్గిపోయిందని చెప్పారు, తగ్గిపోతుందని చెప్పారు, మందులు వాడొద్దని చెప్పారు పాస్టర్స్. ఇటువంటివి చాలా ఫీడ్బ్యాక్స్ నేను వినడం జరిగింది. అప్పుడు పాస్టర్స్ తో కూడా మాట్లాడి, మీరు అలా చెప్పకూడదండి, ఇలా చెప్పడం వల్ల వాళ్ళు మందులు మానేస్తారు, వాళ్ళు సడన్ గా సిక్ అయిపోతారు, తర్వాత వాడిన ప్రయోజనం ఉండదు, మందులు పనిచేయ వాళ్ళ మీద, మీరు కంటిన్యూగా వాడాలి, ఇటువంటి చెప్పి మోటివేట్ చేసి మళ్ళీ పాస్టర్స్ తో వాళ్ళు చెప్పి చేయించడం. కానీ కొంతమంది చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మన మాట వినకుండా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ బాలాజీ గారు, మీరు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పారు. మూఢనమ్మకానికి పరాకాష్ఠ అది నిజంగా చెప్పాలంటే. అంత దారుణమైన నమ్మకాలని, దారుణమైన విషయాల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అండ్ సార్ ఇంకొక మాట అన్నారు కూడా, ప్రేమ వేరు ద్వేషం వేరు. ఆ మతం పట్ల ప్రేమ ఉంటే వేరు, కానీ ఇంకో మతం పట్ల, ఇంకో ధర్మం పట్ల ద్వేషాన్ని ప్రోధి చేస్తున్నారండి. దీన్ని ఎలా ఎదుర్కోవాలంటారు? ఇందాక మనం ప్రస్తావించుకున్నాం కదా, బైనరీ అని చెప్పాను కదా, అదే వాళ్ళు చేస్తారు. ఎవరు కూడాను డైరెక్ట్ గా మతంలో మారరండి. ఇప్పుడు క్రైస్తవంగా రమ్మని పిలిస్తే ఎవరు రారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వారి సంస్కృతి మీద, వారి మతం మీద వాళ్ళకి ద్వేషం పుట్టేలాగనో, ద్వేషం వరకు అక్కర్లేదు, ముందు దాని మీద ప్రశ్నలు పుట్టిస్తారు. మీకు ఎలాగా వరాహవతారం పంది సముద్రంలోకి భూమిని ఎలా తీసుకెళ్తుంది, సో ఇదంతా పుక్కటి పురాణాలు, చాప ఏంటి తీసుకెళ్లడం ఏంటి, ఇలాంటివన్నీ మన గ్రంథాల్లో ఉన్న వాటి అన్నిటిని ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేయిస్తారు.
సో వాళ్ళకి ఎప్పుడైతే ప్రశ్న పుడుతుందో అవును కదా ఇది లాజిక్గా లేదు కదా అని ఒక్కసారి ప్రశ్న పుట్టిన తర్వాత వాళ్ళు మెల్లిగా వాళ్ళ సైడ్ మళ్ళించుకుంటారనమాట. కాబట్టి ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే మన సంస్కృతి గురించి మన సనాతన ధర్మం గురించి విస్తృతంగా అందరికీ పైనుంచి కింది స్థాయి దాకా అందరికీ తెలియాలి. అది దాంట్లో మూఢనమ్మకం కాదు, దీంట్లో చాలా సైంటిఫిక్ సీక్రెట్స్ దాగి ఉన్నాయి. మన చాలా గొప్ప సంస్కృతి అని కనుక ఎప్పుడైతే విస్తృతంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళగలమో మన బలగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా థియోలాజికలీ వాళ్ళు దీని ముందు నిలబడలేరు. అందరికీ తెలిసిన విషయం, అక్కడ ఉన్న థియాలజీ ఏం లేదు. మహా అంటే స్వర్గానికి వెళ్తారు లేదా నరకంకి వెళ్తారు, ఈ రెండు తప్ప వాళ్ళకి మోక్షం లేదు. కాబట్టి ఆ థియాలజీ అనేది నిలబడదు. మీరు థియరిటిగా మాట్లాడితే కనుక క్రిస్టియానిటీలో ఏమీ లేదు, అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడైతే మన హైందవ ధర్మం సనాతన ధర్మాన్ని మీరు ప్రోత్సహించి ఒక స్థాయి దాకా తీసుకువెళ్తారో దాన్ని ఆటోమేటిక్గా మనం ఎదుర్కోగలిగిన స్థాయి మనం వస్తుంది మనకు. రైట్. తూర్పుగోదావరి జిల్లా నుంచి కాలర్ ఉన్నారు సార్, శ్రీరాములు గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ నమస్తే అండి. సార్ నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ 3-4 చర్చిలు ఉంటున్నాయండి. ఎక్స్పెషల్లీ ఎస్సీ పేటల్లో మాక్సిమం చర్చిలు ఉన్నాయి. బట్ ఆ చర్చిల్లో వెళ్ళే ఒక్కడు కూడా నేను క్రిస్టియన్ అని నమోదు కావట్లేదు మొదటది. తర్వాత వాళ్ళు అదే గ్రామం నుండి కుటుంబంలో ఇతర మతంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే చర్చికి పోనటువంటి వాడు చనిపోయినప్పుడు కనీసం ఆ కార్యక్రమానికి అటెండ్ కావట్లేదు, ఆ భోజనం తింటలేదు. ఇది నా పర్సనల్ గా మా కుటుంబంలోనే మా తమ్ముడి దగ్గరే జరిగిందండి. ఓకే. మా తమ్ముడు వాళ్ళ అమ్మ చనిపోయిందండి, మా పిన్ని. ఆ కార్యక్రమంలో వాడు ఆ తల్లి భోజనం కూడా తిన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో వేళ సమాజాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ విషయం లేదా నా మీద అనేక కంప్లైంట్ పెట్టారు, పోలీస్ ఎంక్వైరీ అయింది. నేను మీరు ఎంతమంది చర్చిలకు వెళ్తున్నారో మీరు అందరూ క్రైస్తవులుగా నమోదు చేసుకోమని నేను ఎస్ఐ గారితో చెప్పడం జరిగిందండి. కానీ ఈ వేళకి కూడా ఒక్కడు కూడా క్రైస్తవుడిగా నమోదు కాలేదు. వాళ్ళంతా కూడా హిందూస్ గానే నమోదు అవుతున్నారు, ఆర్థిక లబ్ధి పొందుతున్నారు, రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇవన్నీ కూడా హిందువులుగా ఉన్నటువంటి హిందూ ధర్మానికి ప్రచారం చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరాములు గారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ని రేస్ చేశారు చౌదరి గారు. ఇప్పుడు వారు చెప్పింది చాలా సింపుల్ విషయం కాదు, చాలా పెద్ద విషయమే. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక విజిలెన్స్ ఉండాల్సిన అవసరం కనబడుతోందా? ఏ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఆ మతానికి సంబంధించిన వ్యక్తులుగానే పరిగణింపబడాలి. ఖచ్చితంగా హిందుత్వంలో ఉన్నట్లయితే ఆ ఆచార వ్యవహారాల విషయంలో కూడా ఒక విజిలెన్స్ ఉంటేనే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని అడ్డుకునే పరిస్థితి కనిపించట్లేదు. దీన్ని 4 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమంలాగా తలపెట్టాను. ఎందుకంటే మన జనాభా లెక్కల ప్రకారం క్రిస్టియన్ల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, వారి నిష్పత్తి కూడా తగ్గిపోతుంది. 1971లో జనగణన ప్రకారం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 4.8 మంది క్రిస్టియన్లు ఉండేవారు శాతం. దాని తర్వాత 81లో 3.6 అయింది, 91లో 2.8 అయింది, ప్రస్తుతం 1.4లో ఉన్నారు. ఏమయ్యా లెక్క ప్రకారం జనాభా తగ్గింది, నిష్పత్తి తగ్గింది, కానీ చర్చలు ఎక్కువైపోయినాయి. ఈ ప్రశ్న ఈయన అడిగాను అనమాట అండి, ఎందుకు జరుగుతోంది అని. అంటే వీళ్ళు ఏం చెబుతున్నారు, మతం మార్చుతూ మీరు హిందూ ఎస్సీగానే పెట్టుకోండి, ఎందుకంటే రిజర్వేషన్ కావాలి. ఆ రిజర్వేషన్ పొందటానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు తప్పితే అందరూ కూడా మతం మార్చుకున్న వాళ్ళే. ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కన్నా సో అని ఇప్పుడు కొత్తగా మంత్రి అయ్యాడు. వీళ్ళు అంతకుముందు ఇంకొకటి వీళ్ళ గురించి చంద్రబాబు గారికి రాశా, వీళ్ళు మతం మార్చుకున్నాడు, ఒకడు పాస్టర్, ఒకడు చర్చలో ఉపన్యాసాలు ఇస్తున్నాడు, వీళ్ళు ఎస్సీలుగా నమ్మదవుతున్నారు. అంటే ఏం చేయని చంద్రబాబు గారే చెప్తున్నారు దళిత క్రిస్టియన్లుగా ఇవ్వాలి వాళ్ళకి. అంతేకాదు మాట, దీని గురించి కూడా అడిగాను మాట. ప్రభుత్వానికి రాశా, కలెక్టర్కి రాశా, ఏంటి ఇదంటే ఏంటి, ఏం చేయాలండి, వాళ్ళు అట్లా నమోదు చేసుకుంటాను, నమోదు చేసుకోవద్దు నేను చెప్పలేను కదా. ఆ కుల సర్టిఫికేట్ని బట్టి వాళ్ళు కొట్టేస్తున్నారు. దీన్ని మీరు సాంఘిక పరంగా మీరు ఎదుర్కోవాలి అని అంటున్నారు అనమాట అండి. ఇప్పుడు చంద్రబాబు వాడి ఆచార వ్యవహారాలను బట్టే రిజర్వేషన్లు ఇవ్వాలన్నా రోజు రావాలంటారు. ఆగండి, మీరు వీళ్ళు దళిత క్రిస్టియన్కి రిజర్వేషన్ ఇవ్వమని వీళ్ళంతా పోటాడుతున్నారు. దళిత క్రిస్టియన్కి ఏమయ్యా, ఈ క్రిస్టియన్ నాయకుడిని అడిగాను అనమాట అండి, మీరు ఎంతమంది బిషప్లు ఉన్నారు, ఎంతమంది కార్డినల్స్ ఉన్నారు, వాళ్ళలో మీరు దళిత క్రిస్టియన్స్కి ఏమైనా రిజర్వేషన్ ఇచ్చారా?
మా మతంలో కులాలు లేవు కాబట్టి మేము రిజర్వేషన్లు ఇవ్వం. ఓకే, మతం మార్చుకున్నారు మరి ఎందుకు ఎవరు మీరు అంటే దానికి జవాబు చెప్పలేదు అనమాట అండి. ఓకే. ఇంకొక విషయం, జన విజ్ఞాన వేదిక కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా వాళ్ళ తరఫునే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆర్ఎస్ఎస్ ఒకేసారి పుట్టినాయి. ఆర్ఎస్ఎస్ యొక్క బిడ్డలు మనవలు ఎక్కడున్నారు, దేశాన్ని పాలిస్తున్నారు. వీళ్ళు భారతీయులు కాదు కాబట్టి అందుకని ఇటువంటి వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని హిందూ మతానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, హిందూ సాంప్రదాయానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరి తరఫున చేప ముందు కోసం వ్యతిరేకంగా వాళ్ళు డెమాన్స్ట్రేషన్లు వేస్తారు. కానీ వాడు మంత్రాలు పెడుతున్నాడు, ఆయిల్ చదువుతున్నాడు, ఆయిల్ వెళ్ళేసి చెప్తున్నాడు అనమాట. దాని గురించి వాళ్ళు పట్టించుకోరనమాట. ఈ విధంగా ఈ ఓట్ల కోసమని అన్ని సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళు ఏమడిగితే అది ఇస్తున్నారు అనమాట. రైట్. ఈ రోజు కాలర్స్ కూడా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు. వారు ప్రతి ఒక్కరికి కూడా నేను కావాలని కూడా అడుగుతున్నాను, ఉదాహరణలు ఉన్నాయంటే వారి స్వీయ అనుభవాలే చెప్తున్నారు. ఇంతమంది రెస్పాండ్ అవుతున్నప్పటికీ ఎందుకని అదొక చైతన్యవంతంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు? ఖచ్చితంగా ప్రజల్లో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉందా? ఎలాంటి చైతన్యం రావాలి? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఎందుకు అంటే చాలా వరకు ఇది కొంతమందికి జరుగుతున్నా సరే మన సమాజంలో జరిగే ఈ దుష్పరిణామాల్ని హిందువులు చూడట్లేదు. వీళ్ళలో ఉన్న ఈ మితవాదం కానీ లేకపోతే నిర్లిప్తత కానీ ఏదో జరుగుతుంది మనకెందుకులే అనే ఒక అనైక్యత కానీ ఇలాంటి వీటికి అంటే దోహదం చేస్తున్నాయి. కనుక తప్పకుండా మనందరం కూడాను ముందు అసలు ఐక్యతగా ఉండాలండి. ఐక్యతగా ఉంటే ఈ రాజకీయ నాయకులు ఎవరు లేకపోతే ఇంకా ఈ నాయకులు కానీ అంటే ఈ రాజకీయ పార్టీలు కానీ ఎవరు, మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యతగా ఉంటే వాళ్ళంతా కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవి చేయట్లేదంటే మనం ఐక్యతగా లేకపోవడం వల్లనే. మనకు అన్నీ తెలుసు. అసలు దళితుల మీద మీరు హిందువులంతా ఏం చేయట్లేదు అంటున్నారు. ఈ రోజు తీసుకుంటే ఈ మతం మారిన క్రైస్తవులే దళితులకు పెద్ద ప్రమాదకారిగా ఉన్నారు. వీళ్ళ రిజర్వేషన్లన్నీ వీళ్ళు దోచుకుంటున్నారు. ఆర్థికంగా అటు బలపడుతున్నారు, సామాజికంగా అటు బలపడుతున్నారు. వీళ్ళంతా కూడాను బలపడింది కాక ఆ యొక్క ఆ డబ్బుని మత మార్పిడికి మళ్ళీ వినియోగిస్తున్నారు. ఇక్కడ ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఈ దళితులే అసలు నష్టపోతున్నారు. కానీ వీళ్ళకు కూడా తెలియలేదు. అంటే కాలేజీలోకి వెళుతున్న పిల్లలు నిజంగా మత ప్రచారానికి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తిస్తున్నారా? లేదండి, గుర్తించట్లేదు. ఇందాకే నేను మీకు చెప్పాను ఏంటి అంటే ఈ హాస్టల్స్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్లో కానీ ఈ మత మార్పిడి చేసి తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని విడదీసి వాళ్ళలో ఆ తర్వాత తల్లిదండ్రులు బాధపడిన సమాజంలో ఉన్న ఈ నిర్లిప్తత కారణంగా వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందక చట్టం దగ్గరికి వెళ్దాము అంటే ఏ మతం మార్చుకుంటే ఏంటి అని చట్టం చెబుతూ వీళ్ళ పడే బాధకి ఎవరు కూడాను వీళ్ళకి సరైన సహాయం చేయట్లేదండి. ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఓకే, రైట్. ఒక కాలర్తో మాట్లాడదాం సార్. కర్నూలు నుంచి మురళి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మురళి గారు, మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం స్ట్రైట్ గా ఒక 2-3 వాక్యాలు చెప్తానండి. 2-3 అంశాలు ముఖ్యంగా చెప్తానండి మీకు. దానికి ప్రధానంగా వచ్చేసి మనం అనుకుంటున్న దాడి జరుగుతుంది, తర్వాత ఈ విధంగా మనల్ని మన హైందవ సంస్కృతిపై ఇంతగా దారుణంగా చేస్తున్నారని అంటున్నారు కదండి. జరుగుతుంది కాదండి, ఆల్రెడీ జరిగిపోయిందండి, చాలా జరిగిపోయిందండి. ఎంత జరిగిపోయిందంటే దాన్ని తిరిగి తీసుకోలేనంత నష్టాన్ని తీసుకొచ్చారండి. దానికి ప్రధానంగా 2-3 అంశాలండి. ఒకటి వచ్చేసి రాజకీయ వ్యవస్థ అండి. మనం ఏర్పరచుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ అత్యంత దారుణంగా ఓటు కొరకు, అధికారం కొరకు ఎంత స్థితికైనా, ఎంత దారుణానికైనా, భవిష్యత్తు తరాలకు ఏమైతుంది అనేటువంటి ఆలోచన లేకుండా అన్యాయం అటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుస్తున్నాండి. దానికి ఎటువంటి నియంత్రణ వ్యవస్థ కూడా లేదండి. రెండోది వచ్చేసి ప్రధానంగా మనము ఒక సొల్యూషన్ పరంగా మీకు ఒక విషయం చెప్పాలండి. దీనికి సొల్యూషన్ అంటే మనం ఇప్పుడు జరిగిన నష్టానికి కేవలం మనం టీవీల్లో ఈ మాత్రం చేయడం కూడా మంచి విషయమే అండి, కానీ ఇంత మాత్రమే సరిపోదండి. అత్యంత పకడ్బందీగా ఒక కార్యాచరణని ఫీల్డ్ స్థాయిలో, దిగువ స్థాయిలో తీసుకెళ్లి దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటదండి. ఒక్కసారి వాళ్ళ మెజారిటీ పాపులేషన్ వెళ్ళిపోయిందంటే అత్యంత దారుణంగా ఉంటదండి. ఇంకొక పాయింట్ చెప్తానండి. ఇంకొక పాయింట్ అండి, చూడండి, ఇంత మాత్రం చదువుకున్న వాళ్ళు, ఇంత విద్యావంతులు, వివేకవంతులు, ఇంత వయసు ఉన్న వాళ్ళు, ఇంత అనుభవం ఉన్న వాళ్ళకే ఈ విషయాలపైన ఎంతో లోతుగా అర్థం చేసుకుంటే గానీ ఇది అర్థం కాదండి. అలాంటిది సామాన్యులండి, మామూలు జ్ఞానంతో ఉన్న వాళ్ళు, మామూలు చదువుకున్న వాళ్ళు, అమాయకులు, లేదంటే మానసికంగా గట్టితరతో లేనటువంటి వాళ్ళు వాళ్ళని ఈజీ టార్గెట్ చేసుకుంటున్నారండి. వాళ్ళ టార్గెట్ అంతా వాళ్ళ ఫీల్డ్ లెవెల్ అంటారండి. ఫీల్డ్ లెవెల్ ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని క్రమంగా స్లో పాయిజన్ లాగా వాళ్ళని ఎక్కించేసి
వాళ్ళకి అర్థం కాకుండానే వాళ్ళందరికీ వాళ్ళే కన్వర్ట్ అయిపోయిన పరిస్థితికి వచ్చేసిందండి. దీన్ని మనం ఎదుర్కోవాలండి. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఖచ్చితంగా అవసరం అండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. సార్, ఇది అంటే మన దేశంలో క్రైస్తవం వచ్చి అంటే చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఇంత విస్తృతంగా లేటెస్టే ఒక 200 ఏళ్లలోనే ఇంత ప్రబలింది. అది యూరోపియన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూరోప్లో 2000 సంవత్సరాల నుంచి ఉంది కదా. లాస్ట్ 2-3 ఏళ్ల క్రితం జరిగిన కన్సెన్సస్లో అఫీషియల్ చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఇంగ్లాండ్లో 49% వచ్చేసారు. అంటే 50% తగ్గిపోయారు. వాళ్ళు క్రిస్టియన్ కింద రాసుకుంటారు, వాళ్ళ పాస్పోర్ట్లో క్రిస్టియన్ పేరు ఉంటుంది, కానీ వాళ్ళు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఎవరైతే అంటారో వాళ్ళు 50% తగ్గిపోయింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ మతమైనా అభిమతమైనా ఎటువంటి ఫిలాసఫీ అయినా అది ఒక లాజికల్, ఒక మానవత్వ దృష్టిలో అది కనుక గీటురాయి కింద నిలబడకపోతే అది ఎక్కువ రోజులు ఉండదు. అది ఓకే, 100 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు, 100 ఏళ్ళు కావచ్చు, తర్వాత పోతుంది అది. అలాగే వీళ్ళు చేస్తున్న ఇప్పుడు మనం వింటున్న ఇవన్నీ ఏవైతే వింటున్నామో వీటి వల్ల కొంతకాలం వాళ్ళు చేసిన ప్రజల్లో అది అర్థమవుతుంది, వీళ్ళు మనల్ని చేస్తున్నారని, మోసం చేస్తున్నారని అర్థమైంది. కొంతకాలానికి ఇది క్షీణత తప్పకుండా పడుతుంది. అల్టిమేట్ గా విజయం సాధించవలసింది మానవత్వం. ఓకే, మన భారత సంస్కృతి, మన హైందవ సంస్కృతి, మన సనాతన ధర్మ మానవత్వ విలువల మీద, దాని మీద పరాకాష్ఠకు చెందింది కాబట్టి ఇది నిలబడుతుంది అని మనం నమ్మాలి. మన బలం పెరిగితే కనుక ఆటోమేటిక్గా కూడా అదే కారణం, అంతేనేమో. సీతాఫల్ బండి నుంచి ఒక కాలర్ ఉన్నారు, శంకర్రావు గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? శంకర్రావు గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు సార్. డైరెక్ట్ మాట్లాడుతాను సార్. ఇది ఇప్పుడు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తుంటాను సార్ నేను. సో ప్రసాదం తెచ్చి మనం ఫ్రెండ్స్ కి పంచుతాం కదా. సో ఆ సందర్భంలో క్రిస్టియన్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్. అది పాత కాలం అంటే ఆంగ్లో ఇండియన్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ప్రసాదం తీసుకుంటారండి. అదే మన రీసెంట్ గా మతం మార్చుకున్న వాళ్ళు ప్రసాదాన్ని తీసుకోరు, వాళ్ళు వ్యతిరేకిస్తారు, వద్దు సార్ వద్దండి అంటారు. సో రీసెంట్ గా చేరిన వాళ్ళే ఇట్లా ఎక్కువ దాడులు చేస్తున్నారు సార్ మన హిందూ సమాజం మీద. చిన్న చిన్న విషయాల్లో మత మార్పులు చేస్తున్న వాళ్ళలో ఎటువంటి చైతన్యం రావాలంటారు సార్? సూర్య, ముందు భాస్కర్ గారు ఏమన్నంటే హిందువులు ఐకమత్యం రావాలి, ఐకమత్యం వస్తేనే మనం ఎదుర్కోగలం అంటున్నారు. హిందువులు ఉన్నారా? కమ్మవారు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ఓకే, అంతేగాని హిందువులు లేరు. హిందువుని ఎప్పుడు ఈ స్పృహను ఎప్పుడు ఎలా తీసుకొస్తాం? నంబర్ 1 ఏంటి. రెండోది, ఇందాక ఎవరో ప్రశ్న అడిగారు, అర్చకులు అంతా కూడా సంస్కృతంలో ఇవన్నీ ఉన్నాయి, సంస్కృతంలో ఉంది, తెలుగులో లేవని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు బైబిల్ని వాళ్ళు తెలుగులో చెబుతున్నారు, ఖురాన్ని కూడా తెలుగులో చెబుతున్నారు, ఉర్దూలోనూ లేకపోతే పార్సీలోనూ కూడా చెప్పకుండా అనమాట. మన వ్యవస్థను మార్చాలి. ఒకటి ఏం చేయాలంటే, ఈ ఏ విధంగా అయితే ఇతర దేశాల్లో హిందువులుగా ఉన్నారో, ఎలా ఉన్నారంటే వారంతా కూడా హనుమంతుడు భక్తులు ఉన్నారనుకోండి, అందరూ హనుమంతుని భక్తులు అందరూ కూడా ఒక్క రోజున వెళ్ళి ఆ దేవాలయంలో ఒక ప్రసంగం, ఒక ప్రార్థన, దాని తర్వాత ప్రసాదం, అలాగని చేసినట్టయితే ఇది కొత్త వ్యవస్థ రావాలి. ఒక వ్యవస్థ రావాలి, కరెక్ట్. ఆ వ్యవస్థ రావడానికి మేము ఒప్పిస్తున్నాం. ధర్మ ప్రచార రక్షణ సమాఖ్య ప్రతి ఊళ్ళో కూడా అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇవి చేయాలని చెప్పేసి మండలానికి ఒక ప్రచారకుని పెట్టాం. ఓకే, ఆయన వీళ్ళందరినీ ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. సంఘటితం అవుతున్నాం. ఒకప్పుడు బాబురావు పటేల్ గారు మదర్ ఇండియా అని పేపర్ పెట్టారు. ఆయన ఏం చెప్పారంటే, హిందువులు మైనారిటీ అయినప్పుడే పోట్లాడతారు, వాళ్ళు మెజారిటీగా ఉన్నంత కాలం వాళ్ళు పోట్లాడరు. ఇప్పుడు మనకు స్పృహ వచ్చింది, ఎందుకంటే వచ్చిందంటారు. మత ప్రచారం ముసుగులో హిందుత్వంపై దాడి చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి స్పందించడానికి, తమ సందేశాన్ని అందించడానికి అమెరికాలోని డెట్రాయిట్ నుంచి పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, క్రైస్తవ మత ప్రచారకులు ముఖ్యంగా చేస్తున్న ప్రచారం ఏంటి అంటే, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు తమ అభిప్రాయాల్ని మనకు ఫోన్ లైన్ ద్వారా కూడా ఇప్పటి వరకు పంచుకున్నారు. వారు చెప్తున్నది హిందుత్వంలో అసమానతలు ఉన్నాయన్న అంశాన్ని ముందుగా సాకుగా వారు చెప్తూ ఉన్నారు. ఇది నిజమా? దీన్ని ఎలా ఒక సామాన్యుడు ఎదుర్కోవాలి? అసలు బేసిక్ గా అసమానత అనే పదం అసలు ఎందుకు వాడారో నాకు తెలియట్లేదు, కానీ అది చాలా రాంగ్ వర్డ్. అసమానత అనే పదం అసలు చాలా తప్పు పదం.
అసమానత కాకుండా దాన్ని ఏమనాలనేటువంటిది కూడా చూస్తాము. అసమానత అనేటువంటిది ఒక మామిడి తోట ఉందనంటే వాడు మొత్తం మామిడి చెట్లే వేస్తాడు అక్కడ ఆ తోటలో. ఇంకోటి వేస్తే అక్కడ కష్టం అవుతుంది ఆ చెట్టుకి ఎదగడానికి. సో ఇంకొక చెట్టు వేయడు. సో అక్కడ అసమానత చూపిస్తున్నారు మొక్కల మధ్యలో అని అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అలాగనే ఆవులు మంద వెళ్తూ ఉంటే దాంట్లో కుక్క వెళ్ళనివ్వదు. ఆవులు మందగానే వెళ్తుంది, కుక్కలుగానే వెళ్తాయి. లేదా సింహం గ్రూపులతో వెళ్తుంది. అది అసమానత. జంతువుల మధ్య అసమానత అంటే ఏంటి? అసమానత కాదది. అలాగనే మనకు ఇల్లులు కట్టేటప్పుడు కూడా LIG అని, MIG అని, HIG అని కడతారు. లో ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అని కడతారు. మరి అది అసమానత అంటే ఎలా కుదురుతుంది? అసమానత అనే పదం అసలు వాడద్దు. అన్ని చోట్ల హెచ్చు తగ్గులు ఉంటాయి. పండితుడు, పామరుడు, ధనికుడు, పేదవాడు, ఆరోగ్యవంతుడు, రోగిష్టి, ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి, బడుచు, ఇలాంటి హెచ్చు తగ్గులు అనేటువంటి ఉంటాయి. ఇది ప్రకృతి సిద్ధమైంది. కానీ ఎక్కడ మనం విభేదించాలంటే వివక్ష, ఆ పదం వాడాలి. వీళ్ళు వివక్ష అనేటువంటి పదం ఎందుకు వాడరు అనంటే, వివక్ష అనే పదం క్రైస్తవులు వాడితే క్రైస్తవ దేశాలు 120 దేశాల్లో ఉండేదే వివక్ష. ప్రతి మూల వాళ్ళ మూలాల్లో ఆ వివక్షలోనే వాళ్ళ మతం నెగ్గుకొస్తూ ఉంది. ఎందుకంటే నలుపు తెలుపు అనే వివక్ష వాళ్ళకుంది. నలుపు తెలుపు అసలు రంగు వివక్ష వాళ్ళకుంటే, వర్ణ వివక్ష. మన దాంట్లో ఏదో కుల వివక్ష ఉందని అంటున్నారు. అది కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా టాపిక్ లో మాట్లాడతాను. కానీ అసలు రంగుల మీదనే వీళ్ళు వివక్ష చూపించుకుంటున్నారు. స్త్రీ పురుషుల మీదనే వివక్ష చూపిస్తున్నారు వీళ్ళు. కాబట్టి వివక్ష అనేది కనుక వాళ్ళు మాట్లాడితే, ప్రశ్నిస్తే మన భారతదేశంలో వివక్ష ఉంది అని అంటే అసలు వాళ్ళ మతంలో ఉండే మూలాలే వివక్ష, మొత్తం వివక్షలే. ఎందుకనంటే ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్పారు, ఒక బస్సులో తెల్లవాడు వెళితే నల్లవాడు వెళ్ళకూడదు, ఒక థియేటర్ లో నల్లవాడు కూర్చుంటే తెల్లవాడు కూర్చుంటే అక్కడ నల్లవాడు కూర్చోకూడదు వాళ్ళ పక్కన. అలాగనే ఒక పెద్ద హోటల్లో తెల్లవాడు వెళ్తే నల్లవాడు వెళ్ళకూడదు. అలాగనే అంతేకాదు ఒక బాత్రూమ్ లో కూడా, ఇక్కడ స్కూళ్లలో చదువుకునేటువంటి పిల్లల స్కూళ్లలో కూడా ఒకానొక సమయం వరకు ఈ విదేశాల్లో బాత్రూములు కూడా నల్లవాళ్లు వాడకూడదు, తెల్లవాళ్ళు పిల్లలు వాడే బాత్రూమ్ లో నల్ల పిల్లలు వెళ్ళకూడదు. చూడండి ఎంత వివక్ష. పిల్లల్లో కూడా చూపిస్తున్నారు, పిల్లలకు కూడా పెట్టారు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి వివక్షలు ఈ దేశాల్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి. భారతదేశంలో ఆ వివక్ష అనేటువంటిది అసలు లేదని నేను చెప్పను, ఉంది. కానీ అది ఎక్కడనంటే అవివేకము, అజ్ఞానము, ఇంకా అటువంటి భావజాలాలు ఉన్నటువంటి కొన్ని వర్గాల్లో ఉండాలి తప్ప ఎక్కడ వివక్ష అనేటువంటిది హిందూ సంప్రదాయం, సనాతన సంప్రదాయం వివక్ష చూపించాలి, వీళ్ళు వేరేని ఎక్కడా చెప్పలేదు. ఎందుకనంటే ఉదార చరితానాంతు వసుదైక కుటుంబకం అని చెప్పింది హిందూ ధర్మం. కేవలం భారతీయులే కాదు, మొత్తం విశ్వమంతా కూడా ఒకే భగవంతుడి యొక్క పిల్లలమని చెప్పింది. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఎంత అద్భుతంగా అయం నిజ పరోవేత్తి లగునా ఘనచేతసాం ఉదార చరితానాంతు వసుదైక కుటుంబకం అని చెప్పింది. కాబట్టి మన దాంట్లో వివక్ష అని చెప్పడానికి అసలు వీళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. ఆ మాట వీళ్ళు అసలు మాట్లాడనేకూడదు. రైట్ స్వామిజీ, క్రైస్తవం, ఇస్లాం ఈ రెంటిలో ఏది హిందూ ధర్మానికి అత్యంత ప్రమాదకరమని మీరు భావిస్తారు? కరకట దమనులు, రావణుడు, కుంభకర్ణుడు, వీళ్ళిద్దరిలో ఎవరు ప్రమాదం అని అంటే ఇద్దరు తలో స్థాయిలో ప్రమాదమే. కాబట్టి ఇద్దరిలో ఎవరనేటువంటిది ప్రశ్న కాదు, ఇద్దరు ప్రమాదకరమే. అయితే ఒకడేంటంటే నిన్ను నరుకుతానంటాడు, ఇంకొకడు నిన్ను మారుస్తానంటాడు. ఒకడు మత మార్పిడి, ఇంకొకడు హత మార్పిడి, అంతే. రెండే తేడా, ఏం లేదు. ఇద్దరికీ అదే టార్గెట్ అది. అంతేకాకుండా ఇంకొకటి ప్రధానమైన అంశం మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మారితే, సపోజ్ టీడీపీ నుంచి వైకాపాలోకి వెళ్ళినా, వైకాపాలో నుంచి టీడీపీకి వచ్చినా, టిఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినా, కాంగ్రెస్ లో నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చినా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ఎమ్మెల్యే మీద వేటు వేయాలి, ఆ ఎమ్మెల్యేకి అనర్హత ఇవ్వాలి, అనర్హుడు అవ్వాలి, అతను అనర్హత ప్రకటించాలి, అతను ఎమ్మెల్యేగా కొనసాగకూడదు, ఎందుకంటే మా పార్టీలో ఉండి ఫిరాయించాడు కాబట్టి. అయితే రాజకీయ నాయకులకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మారితేనే అంత కాలిపోతుంటే, ఒక ధర్మము, సనాతన హిందుత్వము, ఈ దేశము ఇంత అలరారుతూ ఇన్ని వేల సంవత్సరాలు నిలబడ్డ ఈ ధర్మంలో ఉన్న వాడిని వాళ్ళు మార్చినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని ఈ నాయకులు ఎందుకంటే వెంపర్లాడతారు? వాడి పార్టీలో ఎమ్మెల్యే ఒకడు మారితే వాడి మీద అనర్హత వేటు వేయాలా? హిందుత్వంలో వాడు ఎవరైనా మతం మారితే మేము రిజర్వేషన్లు ఇస్తామని తలుపులు తెరిచిపెట్టుకుని వీళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో దళితులు, క్రైస్తవం తీసుకుంటే నేను రిజర్వేషన్లు ఇస్తా, నేను హామీ ఇస్తారా?
అక్కడేమో కేసీఆర్ గారు ముస్లిం మైనారిటీలకి నేను రిజర్వేషన్ ఇస్తా అంటే వీళ్ళిద్దరు అంటే వీళ్ళందరూ ఏం చేయాలని ఈ రాష్ట్రంలో అంటే అందరూ హిందువుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి మిగతా మతాల్లోకి వెళ్ళిపోండిరా, మేము మీకు స్వాతంత్ర్యం ఇస్తున్నాము, మీరందరూ మారిపోండి అని వీళ్ళు వచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వీళ్ళిద్దరు కొత్త రాజ్యాంగాలు రాస్తారా మన మీద, మన హిందువుల మీద, మన హిందుత్వం మీద ఇంత దాడులు చేస్తారా వీళ్ళు? వీళ్ళని హిందూ సమాజం ఇంకా భరిస్తూ ఉందనంటే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది నాకు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏ నాయకుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నాయకుడైనా భారతదేశంలో భారతీయ ఆత్మని, భారతీయ గౌరవాన్ని, భారతీయ ఆత్మ ప్రతిష్టని గౌరవించని వాడు భారతీయుడే కాదు. ఈరోజు అమెరికా ఒక అగ్రరాజ్యంగా ఇంత స్థాయికి ఎదిగింది అనంటే అమెరికాలో ప్రతి పౌరుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ని గ్రంథంగా భావిస్తాడు, వాడు దాన్ని ప్రధానంగా భావిస్తాడు. అందుకని అమెరికా ఇంత స్థాయికి ఎదిగింది. భారతీయుల్లో భారతీయుడికి తన రాజ్యాంగాన్ని గౌరవించే భావన కూడా లేకపోతే అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోతే అందులో టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు రావెల కిషోర్ బాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పక్కా పాస్టర్, ఆయన ఫస్ట్ పాస్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని ఈ రోజు ఒక మినిస్టర్ చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జేడీ శీలం అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఫస్ట్ పాస్టర్, ఆయన క్రిస్టియన్, ఆయన్ని మినిస్టర్ చేస్తారా? వీళ్ళందరినీ మినిస్టర్లు చేసి మా మీద కుదులుతారా? ఈ ధర్మాన్ని మొత్తం నాశనం చేసుకుంటారా? గబ్బు లేపండి, దీన్ని దుక్కు దున్నేయండి, దీన్ని అంతా కూడా సమాధి కట్టండి, బొంద పెట్టండి అని నేర్పుతారా మా మీదకి? ఏం నడుపుతున్నారండి వీళ్ళందరూ? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఏం చేయాలని భారతీయతను, భారతీయ సంస్కృతిని వీళ్ళు ఏ దిశగా తీసుకెళ్దామని వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఓకే రైట్. క్రైస్తవము, ఇస్లాము వారి ప్రచారకులు వారి మత ప్రచారాలు చేసుకుంటున్న వాళ్ళతో పాటు ఇంకొక ప్రచారం కూడా చాలా సీరియస్ గానే జరుగుతుంది స్వామీజీ. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక అంటూ లేకపోతే ప్రజా సంఘాల పేరుతో, మహిళా సంఘాల పేరుతో హిందుత్వంలోని అనేక అంశాలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్న వాళ్ళ నుంచి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలంటారు? ఇప్పుడు మూఢనమ్మకాలు, మత ఛాందసము ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇస్లాము మతంలో ఒక పండగ ఉంది. ఆ పండగ నాడు ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మన భారతదేశంలో హైదరాబాద్ లో జరుగుతుంది, నెల్లూరులో కూడా నేను పుట్టినూరులో జరుగుతుంది. బ్లేడ్లు చేతుల్లో పెట్టుకుని వాళ్ళు మొహర్రం అనుకుంటా, మొహర్రం సమయంలో వాళ్ళు ఇలా ఛాతీల మీద కొట్టుకుంటారు, వాళ్ళ ఒళ్ళ మీద కొట్టుకుంటారు, రక్తం కారుతూ ఉంటుంది. అది ఇస్లాం మతంలో చేసేటువంటి దాన్ని నేను వేలెత్తి చూపే అర్హుణ్ణి నేను కాను. కానీ ఇది జన విజ్ఞాన వేదిక వాళ్ళకి మూఢనమ్మకంగా కనపడదా? ఒరే అలా కొట్టుకోకంటారా, దానివల్ల రక్తం కారడం వల్ల మీకేం ఒరిగేది లేదు, మంచిది కాదు, సెప్టిక్ అవుతుంది, దానివల్ల చాలా పాయిజనస్ అని చెప్పలేరా వీళ్ళు? ఎందుకు మాట్లాడరు? వీళ్ళ గొంతు ఎందుకు పెకలదు వాళ్ళ విషయంలో? అలాగనే క్రైస్తవంలో ఉన్నటువంటి ఎన్నో మూఢనమ్మకాలు, స్వస్థత సభల పేరు మీద ఇందాకనే చాలా మంది చెప్తున్నారు ఎయిడ్స్ పేషెంట్లకు కూడా మందులు తీసుకోవద్దని చెప్పి. అలాగనే నాకు తెలిసి హార్ట్ కంప్లైంట్ తో ఉన్నటువంటి వ్యక్తికి నేను ప్రార్థన చేస్తానని మందులు మానిపించే చచ్చిపోయారు ఆయన. హార్ట్ పేషెంట్ చచ్చిపోయారు ఆయన. ఎందుకనంటే ప్రార్థన చేస్తాను మందులు వద్దని చెప్పేసి. ఇవన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ రోజైనా ఒక హిందూ సమాజంలో మందులు మింగొద్దు, మీరు ఇల్లు వాడుకొని ఎక్కడన్నా చెప్పిందా? నథింగ్, ఎప్పుడు చెప్పలేదు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత ఒక ఆయన అంటాడు భారత్ మాతాకి జై అని అంటాడు ఆయన ఓవైసీ. ఇప్పుడు మన స్కూల్లో నేర్పింది ఏంటి? మన కాన్స్టిట్యూషన్ నేర్పింది ఏంటి? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవునా? భారతీయులందరూ నా సోదరులని నేను చెప్తున్నప్పుడు భారతీయులు నా సోదరులు కావాలంటే అందరూ నా సోదరులు ఎలా అవుతారు? మా అమ్మ కడుపున పుట్టిన వాళ్ళే నాకు సోదరులు అవుతారు. అలాగనే భారత మాత కడుపులో ఒడిలో పుట్టిన ప్రతి వ్యక్తి నాకు సోదరులే. అప్పుడు భారత మాతాకి జై అనాలి నేను. నా రాజ్యాంగం నాకు స్కూళ్ళలో నేర్పింది ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పమని. ఎలా చెప్తాను నేను భారత్ మాతాకి జై అనకపోతే? అందరూ నాకు సోదరులు ఎలా అవుతారు? సో కాబట్టి ఇటువంటి అంశాల మీద ఒక స్పష్టత, ఒక వైఖరి ఇవ్వాలి. అలాగని ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, క్రైస్తవ మతం మీద కానీ ఇస్లాం మతం మీద కానీ హిందుత్వం ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోయకూడదు, దాని జోలికి వెళ్ళనివ్వము, అది ఎప్పుడు వెళ్ళదు. కానీ హిందుత్వం జోలికి వాళ్ళు వచ్చినా సరే, వాళ్ళు ఏ ముసుగులు వేసుకొచ్చినా సరే, వాటన్నిటినీ ఖచ్చితంగా బట్టబయలు చేయవలసిన బాధ్యత హిందూ సమాజంలో ప్రతి పౌరుడి మీద ఉంది. హిందూ సమాజంలో ప్రతి పౌరుడు. ఇంకొకటి, ఉపేక్ష వద్దు, అమాయకుడు, ఏమీ తెలియదు పాప, అవన్నీ వద్దు, అందరినీ తెలియపరచడం. ఎస్, నా హిందుత్వం అంతే, నో డౌట్ ఇన్ దట్, అంతే. ఈ జరిగే ఈ వివక్ష, ఈ హిందుత్వం మీద జరిగే ఈ దాడులు, ఈ రాజకీయ కుట్రలు ప్రతి నాయకుడు ఇలానే చేస్తున్నాడు. ప్రతి ముఖ్యమంత్రి
మన 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 దౌర్భాగ్యం ఏమిటో తెలియదు కానీ ధర్మానికి పట్టినటువంటి చీడల్లాగా తయారవుతున్నాయండి. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని చర్చలు ఉండేవి? ఆయన రాకముందు 2003లో ఎన్ని చర్చలు ఉన్నాయి? 2004 నుంచి 2009 లోపు ఎన్ని చర్చలు వచ్చి ఒకసారి తీసుకున్నారండి? 50,000 ఈ రోజు కుల ప్రాతిపదికన ఈ రోజు చర్చలు వచ్చేసాయి. ఇప్పుడు రెడ్డి కులంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఆడపిల్లలకి, వాళ్ళ అల్లుల్ని ఎవరైనా వేరే కులంలో నుంచి తెచ్చుకుంటారా? వాళ్ళు తెచ్చుకోరు. ఇంకెందుకు? నువ్వు కులాన్ని వదులుకోలేని వాడివి మతాన్ని ఎందుకు వదులుకున్నావు? పోనీ వదులుకుంటే వదులుకున్నావు, దీని మీద దాడులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు మారితే మారి, పోనీ నువ్వు మారిన తర్వాత దీని మీద దాడులు కదా జరుగుతున్నాయి. కాబట్టి ఏ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రాలకి ఇంతవరకు మన భారతీయ సంస్కృతికి కానీ, మన ధర్మానికి కానీ, మన హిందుత్వానికి కానీ న్యాయం చేసిన పాపాన పోలేదు. పైగా ఈ ముఖ్యమంత్రులందరూ వచ్చిన తర్వాత ఏడాదికి మినిమం 10 గుడులు, 20 దేవాలయాలు, 20-30 దేవస్థానాలు అన్ని కూడా నిరాదరణకు గురైపోయి ఆదరణకు నోచుకోకుండా మొత్తం ఒక బినామీల పేరు మీద ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి మన దేవాలయాలు. చర్చిలేమో లక్షలు పెరుగుతున్నాయి. మన దేవాలయాలు, ఉన్న దేవాలయాలన్నీ కూడా మూత మూసే స్థాయికి ఎండోమెంట్స్ ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ చేతులు కట్టు కూర్చుంది. ఉన్న డబ్బులంతా లెక్కేసుకోవడం, ఉండిలో డబ్బులు తీసేసుకోవడం, ఈ డబ్బులు తీసుకోవడం, ఎవడు పడితే వాడు దీని మీద చేయబట్టాడు. ఇదంతా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఓకే స్వామీజీ, ధన్యవాదాలు స్వామీజీ. మీ సందేశాన్ని మాతో పంచుకున్నందుకు ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు మీరు చెప్పారు. ఇప్పటి నుంచైనా ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా అటువంటి కార్యాచరణ ఉండాలని కోరుకుందాం. ఒకసారి చౌదరి గారు చివరిగా కంక్లూడ్ చేస్తారు. హిందూ రాజకీయవేత్తలు తమ అధికారాన్ని కాపాడుకుంటం కోసం ప్రజల సొమ్ముని, హిందువులకు పట్టే పన్నుల సొమ్ముని ఇతర మతాలకు ఇస్తున్నారు. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఎప్పుడు లేని విధంగా క్రిస్టియన్లకు జెరూసలం వెళ్ళటానికి 25,000 రూపాయలు ఇచ్చారు. హిందువులు తిరుపతి దేవుని చూడాలంటే 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాలి. ఆ 25,000 రూపాయలని ఇప్పుడున్న ముఖ్యమంత్రులు 70,000 రూపాయలు చేశారు. మొత్తం మార్చుకోండి, జెరూసలం వెళ్ళండి, 70,000 రూపాయలు ఇస్తూ ఉంటున్నారు అనమాట అండి. చర్చిలు కట్టడానికి మన పన్నులు కట్టినటువంటి బడ్జెట్ డబ్బుని 1000 చర్చిలు కట్టించారు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చర్చిలు కట్టడానికి డబ్బు ఇస్తున్నారు, దేవాలయాలు, మూసిపోయిన దేవాలయాల్ని తెరచడానికి డబ్బు ఇవ్వటం లేదు. మన డబ్బును కూడా వినియోగించుకోవటం లేదనమాట అండి. ముస్లింలని హజ్ యాత్రకు పంపించడానికి సంవత్సరానికి 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ ఓట్ల కోసం ఇలా చేస్తున్నారు. ఉర్దూ యూనివర్సిటీలను పెడుతున్నారు, మాస్కులు కట్టిస్తున్నారు, మన డబ్బిట్ అనమాట అండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఓట్ల కోసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? హిందువులు. ఎందుకు? హిందుత్వం అంటే తెలియకుండా వాళ్ళ కొన్ని కులాలను సమీకరించుకుని ముస్లింల యొక్క ఓట్లతో. ఇప్పుడు చూడండి, ఇందాక ఆయన శీలం గారని చెప్పారు. శీలం గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారును జంగారెడ్డి గూడెంలో ఒక మీటింగ్లో ఏమని చెప్పారంటే, కాంగ్రెస్కు ఓటేస్తే క్రిస్టియానిటీకి ఓటేసినట్టు. ఆయన అప్పుడు ఎంపీగానే ఉన్నాడు. 15 రోజులు ఆపండి అంటే సోనియా గాంధీ అతనికి మంత్రి పదవి ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా మైనారిటీల పార్టీ. కడం పార్టీలు ఆ మైనారిటీల ఓట్ల కోసం నానా పాటలు పడుతున్నారు. మన డబ్బంతా వమ్ము చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు అండ్ భాస్కర్ కిల్లి గారు అండ్ మామిడి గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. 2 రకాలైన ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో జరుగుతున్నాయి. ఒకటి, ఈ భారతీయ సంస్కృతి ముఖ్యంగా హిందూ ధర్మంలో అసమానతలు ఉన్నాయని, హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తూ కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఈ ధర్మం పట్ల ఒక ఏవగింపు కలిగే విధంగా సామాన్యుల్ని ప్రేరేపించే విధంగా ఒక ప్రక్రియ జరుగుతోంది. మరో ప్రక్రియ, వేదాల్లో యేసు ఉన్నాడంటూ లేక వేదాల్లో మహమ్మద్ ప్రస్తావన ఉందంటూ ఇటువంటి అంశాలు చెప్తూ మళ్ళీ మేమంతా కూడా హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళమే, ధర్మాన్ని గౌరవిస్తున్నాం అంటూనే ఇంకొక ప్రచారం చేస్తున్నారు. ఈ 2 అత్యంత ప్రమాదకరమైనవి. ఇది కేవలం హిందూ ధర్మానికి మాత్రమే కాదు, దేశానికి ప్రమాదకరమైన అంశాలు. వీటి విషయంలో ఖచ్చితంగా అప్రమత్తతతో సామాన్య ప్రజలు కూడా ఉండాలని కోరుకుందాం. అంతేకాదు, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వాళ్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బుల ఆశ చూపిస్తూ ప్రచారాలు చేస్తున్న విషయంలో ఖచ్చితంగా కొంత అప్రమత్తతో ప్రజలు ఉండాల్సిన అవసరం కనబడుతోంది. అంతేకాదు, నేరాల పరంగా, అసమానతల పరంగా, పైశాచికత్వం పరంగా, విశృంఖలత్వం పరంగా ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది నిజంగా ఖచ్చితంగా అసత్యం. ఎందుకంటే నేరాలకు సంబంధించి క్రైమ్ రికార్డ్స్ని కనుక గమనించినట్లయితే ప్రపంచ దేశాలన్నింటితో పోల్చితే, ముఖ్యంగా డబ్బున్న దేశాలుగా చెప్పబడుతున్న దేశాల్లోనే నేరాల సంఖ్య, నేరాల రేట్ ఎక్కువగా ఉంది. అంతేకాని భారతదేశంలో కాదు. ఇక్కడున్న అసమానతల గురించి చెప్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా
మీకు ఈ అసమానతలు ఉన్నాయని చెబుతూ ఉంటే సామాన్యులు రెస్పాండ్ అవ్వాల్సిన విధానం ఒకే ఒకటి. నిజంగా బైబిల్ గురించి ప్రస్తావిస్తున్నారు, మీరు బైబిల్ని గౌరవించండి, కానీ మా ధర్మాన్ని కించపరచొద్దు. మా ధర్మాన్ని కించపరిచారంటే నా తల్లిని కించపరిచినట్టే అన్న స్పృహ ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుందాం. రైట్ సార్, ఇది వాటి ధర్మపీఠం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.